ఈ సృష్టిలో అర్థం కాని విషయాలు రెండే రెండు. ఒకటి మనిషి, ఇంకొకటి మనసు. మనిషి జీవితమైనా ఏదో ఒక రోజు అంతమవుతుంది. కానీ ఎప్పటికీ అంతం కాని, అర్థం కాని ఒకే ఒక్క పదం ప్రేమ. అలా అర్థం కాని ప్రేమ వల్ల అంతమవుతున్న పిల్లల జీవితాలు రోజు మనం న్యూస్ పేపర్లలో, టీవీల్లో చూస్తూనే ఉన్నాం. అందులో ఒకటి ఈ కుర్రాడి జీవితం. ఆ పరిస్థితి చూసిన సూర్యం టీనేజ్ దగ్గరకొస్తున్న తన కొడుకు బాలుకి ఈ దుస్థితి రాకుండా పెంచాలని నిర్ణయించుకున్నాడు. కానీ తనకు చెప్పకుండా జేబులోంచి డబ్బులు తీసి ఐస్ క్రీం కొనుక్కున్న కొడుకును చూసి ఎక్కడ చేజారిపోతాడోనని ఇప్పటి నుండి ఏం చెయ్యాలనిపించినా తనతో చెప్పే చెయ్యమని కొడుకుతో చెప్పాడు. ఇక నుండి నాకు ఏ పని చేయాలనిపించినా మీతో చెప్పే చేస్తాను, ఓకేనా? అలా మాటిచ్చిన బాలు అప్పటి నుండి ప్రతి విషయం తండ్రితో చెప్పడం మొదలెట్టాడు. నానా, ఈరోజు టీచర్ చెప్పే క్లాస్ బోరు. గడుదుకి క్రికెట్ ఆడాలనిపిస్తుంది, ఆడమంటావా? నాన్నా నాన్నా, ఏంటి నాన్నా? ఈరోజు రాముగాడు గిరిగాడు సిగరెట్ తాగుతుంటే నాకు కూడా తాగాలనిపిస్తుంది, తాగమంటావా? అదిగో టీనేజ్ రానే వచ్చింది. అమ్మాయిపై మనసు లాగింది. అమ్మాయి షేక్ హ్యాండ్కే మానవుడికి కరెంట్ షాక్ కొట్టింది. మళ్ళీ ఏమైందిరా? అన్ని విషయాలు చెప్పే బాలు అమ్మాయి విషయం కూడా తండ్రికి చెప్పాడు. చెప్పినందుకు సంతోషించాలా, ప్రేమలో పడి చెడిపోతాడా అని బాధపడాలా అర్థం కాని సూర్యం. దీన్నే టీనేజ్ అంటారు. జీవితం అనే 100 సంవత్సరాల బిల్డింగ్కి ఈ 7 సంవత్సరాలే పునాది. ఒరే నాన్నా, ఒక ఆడ మగాకి మధ్య ఆకర్షణకే టీనేజ్లో ప్రేమ అని పేరు పెట్టారు. అలా చెప్పి ఎలాంటి ఆలోచనలు పెట్టుకోకుండా చదువుపై కాన్సంట్రేట్ చేయమన్నాడు. తల్లిదండ్రులు చెప్పేది వినేట్లయితే అది వయసెందుకవుతుంది? మనస్సుని అదుపులో పెట్టుకోలేని బాలు లవ్ లెటర్ రాసేదాకా ఎదిగాడు. అది గమనించిన సూర్యం, నువ్వు లవ్ లెటర్ రాసే స్టేజ్కి ఎదిగావంటే క్లాస్లో బోర్డు మీద మీ టీచర్ రాసిన రాతలు నీకు పిచ్చి గీతల్లా కనిపిస్తూ ఉంటాయి. రోజంతా క్లాస్లో ఆ అమ్మాయిని చూడాలనిపిస్తుంది. మీ ఫ్రెండ్స్ నిన్ను ఎంకరేజ్ చేస్తుంటే నువ్వు చేస్తుంది కరెక్ట్ అనిపిస్తుంది. అమ్మా నానా అంటే కుదరదు. అవన్నీ నాకు జరిగిపోయానన్నా. ఇప్పటికైనా నేను చెప్పినట్టు చేయరా, నీ జీవితం బాగుపడుతుంది. అలా ఇవన్నీ టీనేజ్ లక్షణాలని చెప్పాడు. చూడకపోయినా తనకు జరిగిన విషయాలు పూసగుచ్చినట్లు చెప్తున్న తండ్రి మాటలపై బాలుకి నమ్మకం ఏర్పడి ఇకపై ప్రేమ జోలికి వెళ్లకూడదని నిర్ణయించుకున్నాడు. బాలు తండ్రి మాటపై నిలబడి జీవితాన్ని సుఖాంతం చేసుకుంటాడా, లేదా వయసు చేసే ప్రేమ అనే మాయలో పడి జీవితాన్ని దుర్భరం చేసుకుంటాడా? పదండి చూద్దాం. శ్రీరామ జయ రామ సీతారామ. తెలుగు మాస్టర్. రేయ్, బోర్ కొడుతుందిరా, సినిమాకి వెళ్దామా? కారుణ్యధామ కమనీయ రామ శ్రీరామ. ఎక్కడికి రా వెతహులారా? వచ్చేసారా? రాగదాస్తానా? నేను రాకపోతే నా జీతం కట్టవుద్దురా. మీరు రారేమో అనుకొని బోర్ కొడుతుందని సినిమాకి వెళ్తున్నాం సార్, మీరు రండి సార్. మీరు జాయిన్ అయింది నిన్న, అప్పుడే క్లాస్ లేకుండా సినిమాకి వెళ్తారా? అన్నట్టు ఏ సినిమాకి రా? సూపర్ డూపర్ హిట్ సార్. ఎల్కేజీలో లవ్. ఎల్కేజీలో లవ్ ఏంట్రా నీ? వద్దా? మంచి మసాలా సినిమా ఉంది సార్, వెళ్దామా? మసాలా సినిమానా? అదేమిట్రా? అది లవర్ ఊరెళ్తే సార్. లవర్ ఊరెళ్తే సార్. లవర్ ఊరెళ్తేనా? అందులో ఏం చూపిస్తారేమిటి? అమ్మాయి నేను తట్టుకోలేను రోయ్. అయితే మీకు జీవితంలో సినిమాలు చూసే యోగం లేనట్టుంది. ఎందుకని? ట్రెండ్ మారింది సార్. మేమేనా ఎంజాయ్ చేస్తాం. బాయ్ సార్. సార్ బాయ్ సార్. బాయ్ సార్. బాయ్ సార్.
ట్రెండ్ మారిందా? నా బొందేం మారలేదు. ఒరేయ్, ఈ ట్రెండ్ను తిరగరాసి ప్రతి ప్రేక్షకుడి మనసులోనూ చిరకాలం నిలిచిపోయే సినిమాలు తీసే డైరెక్టరు ఎవడో ఒకడు ఎక్కడో ఒక చోట ఉండే ఉంటాడు. వస్తాడు, తీస్తాడు. సుడిగాలై నేడే చుట్టేయరో ధగ ధగ మారు చెడు గుండెలు ధడేలు మనాలిరో దక్కదిమి వేరు సమరానికి సయ్యని ముందుకి జారో తలపడిరారు ఏ గెలుపేదైనా నీదే లేరా అలుపులేని పరుగు నువ్వు అడుగు వేస్తే అరుపు పెను తుఫాను నీవై నువ్వు ఉరకలేసి దూకేయి. Let's go like a rocker, let's go like a blaster, let's go like a striker, let's go like a fighter. Let's go like a rocker, let's go like a blaster, let's go like a striker, let's go like a fighter. నిప్పులాంటి నిక్కమైన లక్ష్యముంటే చాలురా ఎప్పుడైనా తప్పదంటూ ఉప్పెనై చెలరేగరా ఎన్నడైనా అమ్మలాంటి నమ్మకానే నమ్మరా ఏ గమ్యమైనా నిన్ను కోరి వెంటరాదా చూడరా కలలు తీరు వరకు మన కంటికేది కొనుకు అలుపులేని పయనం ఇక ఎంత వరకు అనకు. Let's go like a rocker, let's go like a blaster, let's go like a striker, let's go like a fighter. Let's go like a rocker, let's go like a blaster, let's go like a striker, let's go like a fighter. ఆగండి ఆగండి, అందరికి ఇస్తాను, వెయిట్ చేయండి ప్లీజ్, కోఆపరేట్. ఆగండి. అయ్య బాబాయ్, నా ఆటోగ్రాఫ్లు తీసుకుంటున్నారు. నేను ఇంత గొప్పవన్నీ ఎప్పుడు అవుతానో ఏమో. అమ్మో, టైం అవుతుంది, కాలేజీకి వెళ్ళాలి. హాయ్ నాన్న. బాయ్ బాయ్. ఈ దరిద్రుడు చిన్నప్పటి నుంచి నన్ను వదలట్లేదు. వీడి వల్ల ఈ కాలేజీలో కూడా ఎన్ని కష్టాలు పడాలో ఏమో. ఏంట్రా, ఇక్కడ కూడా తగలడ్డాను అనుకుంటున్నావా? అబ్బే అదేం లేదురా, నువ్వు వచ్చినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. సరే గానీ నువ్వేంటి ఇక్కడ? ఆ క్వశ్చన్ అడగాల్సింది నేనురా. ఏం చెమ్మంటావురా మామ? ఈ నెల రోజుల్లో 30 కాలేజీలు తిరిగా, ఏ కాలేజీలో టీచింగ్ నచ్చలే. చివరికి ఈ కాలేజీకి వచ్చా. నీకు టీచింగ్ నచ్చలేదా? అది సర్లే పదా వెళ్దాం. రేయ్, ఫస్ట్ రోజే క్లాస్కి ఏంట్రా? కాలేజ్ ఓపెన్ చేసి నెల రోజులైందిరా ఈడియట్.
అబ్బో బస్ రాదేంట్రా బాబు వెయిటింగ్. ఇప్పటికైనా బుద్ధిగా చదువుకోరా ఎదవా. ఎల్రా రేయ్ ఎందుకు దోషం అప్సరసలు దిగుతున్నారా మామా? అబ్బా రేయ్ ఏముందిరా ఈ అమ్మాయిని చూడగానే లవ్ చేయాలని ఆలోచన పుడుతుందిరా. అలాగే అమ్మాయి వేసుకునే ఎల్లో డ్రెస్ కూడా సూపర్ గా ఉందిరా. అమ్మాయి వేసుకుని రెడ్ డ్రెస్ కదరా? రేయ్ నేను చెప్తుంది ఆ అమ్మాయి గురించి కాదురా, ఆ అమ్మాయి పక్కన అమ్మాయి గురించిరా. ఆ అమ్మాయి బాగుందిరా. రేయ్ రాజు మెచ్చిందే రంబరా. అబ్బో. ఈ రోజు నుంచి అమ్మాయి నా లవర్. ఆ? నీ కర్మరా. అవునరా ఇందాక ఏంటన్నా? అంత బాగాలేదురా నాను. అవునరా కరెక్టే, నీకు ఇలాంటి అమ్మాయి కాదురా, అలాంటి అమ్మాయి కరెక్ట్. వద్దు. పదా తెలుగు మాస్టర్. రేయ్ తెలుగు తెలుగు తెలుగులో శుభోదయం గురువు గారు అనాలి. తెలుగు తెలుగు తెలుగులో అలాగే గురువు గారు అనాలి. ఆశీర్లు కండి. ఒరే సుంఠల్లారా, మీరంతా ఆ 26 అక్షరాల ఆంగ్ల భాష వైపు మొగ్గు చూపుతున్నారా? మన మాతృభాష తెలుగు, ఆ తెలుగు భాషని గౌరవించండి, ప్రేమించండి రా. ఒరేయ్ 56 అక్షరాల తెలుగు భాషను ఆపోసన చేసిన మహా పండితుడురా నేను. నా ప్రతిభని ఎవరు గుర్తిస్తారు, ఎప్పుడు గుర్తిస్తారు? చదువది ఎంత కల్గిన రసజ్ఞత ఇంచక చాలకున్న ఆ చదువు నిరర్ధకంబు నిరర్ధకంబు నిరర్ధకంబు. ఎన్నాళ్ళకెన్నాళ్లకు మృదు మధురమైన నా తెలుగు భాషను నీ నోట విన్నాను. ఈ సభాముఖంగా చెప్తున్నాను, ఈనాటి నుంచి నా ప్రియ శిష్యుడు వీడే. ధన్యవాదాలు గురుగారు. నీలో ఇంత టాలెంట్ ఉందమ్మా? నీ మొహం అడిగి సినిమా నాది తక్కువ. అది సీతారాం శాస్త్రి గారు రాసిన పాటరా. బస్సు వెళ్ళిపోతుంది. సరేరా, బాయ్. ఏం చేయాలి? రేయ్ ఏం చేస్తున్నావు ఇక్కడ? అరే బాలు, ఆ అమ్మాయికి నా లవ్ ఎలా ప్రపోజ్ చేయాలి చెప్పరా. చా ఊరుకోరా, అమ్మాయిని చూడగానే లవ్ ఏంటి? లవ్ ఎప్పుడు ఎలా పుడుతుందో ఎవరు చెప్పలేరా. రేయ్ నువ్వే ఒక ఐడియా చెప్పరా ప్లీజ్. చిన్నప్పుడు వీడి వాళ్ళే లవ్ లెటర్ రాయిపోయి నాన్నకు దొరికిపోయాను. కరెక్ట్గా దొరికావు. ఈసారి నా చేతిలో అయిపోయావురా. రేయ్ అమ్మాయికి సింపుల్ గా కాకుండా వెరైటీగా ఏదైనా రిస్క్ చేసి ఎక్స్ప్రెస్ చేయమావా. ఎటువంటి రిస్క్ చేయాలో నువ్వే చెప్పరా. ఓసారి ప్రేమదేశం సినిమా గుర్తు చేసుకో. అలాగే నువ్వు పరిగెత్తుకుంటే వెళ్ళి బస్ క్యాచ్ చేయి, ఐ లవ్ యూ చెప్పేయి. సర్లే కానీ ఆ బస్సులో చాలా మంది అమ్మాయిలు ఉంటారు కదరా. రేయ్ ఎటువంటి అమ్మాయికైనా పక్కన ఎవరైనా ఉన్నప్పుడు ప్రపోజ్ చేస్తేనే ఇష్టపడతారా. ఎందుకంటే అందరికంటే నేనే అందంగా ఉన్నానని ఫీల్ అవుతారా. నీకు అంతగా భయం అయితే ఆ బస్ క్యాచ్ చేసి కళ్ళు మూసుకొని ఈ రోజా పువ్వు ఇచ్చి ప్రపోజ్ చేయి. గో హెడ్. అంతే. ఓకేరా, రైట్. దూసుకెళ్తా. ఆల్ ద బెస్ట్. ఒరే రాంబాబు, ఏంట్రా ఎక్కడికి రా వెళ్తున్నావు? వినబడట్లేదురా, నువ్వేమంటున్నావు? ఎక్కడికి రా వెళ్తున్నావు? గట్టిగా మాట్లాడరా. పోపో. అబ్బా వీడేంటి ఆత్మహత్య చేసుకుంటాడా అలా పరిగెడుతున్నాడు? ఏంట్రా వీడు ఇంకా బయటికి రాలేదు? అమ్మాయిలందరూ కలిసి మనల్ని కుమ్మేస్తున్నారా ఏంటి? పద చూద్దాం. పద. ఒరే రాంబాబు,
నువ్వు వెళ్ళింది బస్ లోకా శోభనం గదిలోకా? ఊరుకోరా, అంత ఈడి వల్లే జరిగింది. నేనేం చేశాను రా? ఇటు రాంబాబు మిక్సర్కి వెనక్కి తిరిగి చూశాను, బస్ మారిపోయింది. ఫోన్లే కదా అని మళ్ళీ బస్ క్యాచ్ చేసి కళ్ళు మూసుకొని ప్రపోజ్ చేశాను. కళ్ళు తెరిచి చూసేసరికి అక్కడ అమ్మాయి లేరా. మరెవరున్నారా? ఐ లవ్ యూ శిరీష. అయ్యో దండం పెడతాను. చిన్ని అప్ప అనుకున్నదొకటి అయినదొకటి బోల్తా కొట్టిందిలే బుల్బుల్ పిట్ట. అనుకున్నదొకటి అయినదొకటి బోల్తా కొట్టిందిలే బుల్బుల్ పిట్ట. ఎటకారం కాదురా, నేను అనుకున్న సాధించే వరకు వదలను. తెలుగు మాస్టర్. ఒరేయ్, మధ్యలో వదిలేస్తే ఏముంటుంది తొక్క, పారాడితేనే దక్కుతుంది నీ చొక్క. కూర్చోండి సార్. ఆశీల్లో అవుతాను. కాదేది కవితకు అనర్హం అన్నారు మహాకవి శ్రీశ్రీ. అగ్గిపెట్టే, సబ్బు బిళ్ళ, కుక్క పిల్ల, కాగితం ముక్క, వీటిలో దేంతోనైనా సరే నువ్వు అనుకున్నది సాధించవచ్చు. ఇదిగో. ఇదేంటి గురుగారు? తెల్ల కాగితం నాయన, దీని మీద నీ ప్రేమ కవితను రచించి బ్రహ్మాస్త్రం వదులు. కవితలతో నా ప్రేమని సాధించొచ్చా గురుగారు? అనగననగరాగ మతి శైలిచునుండు తినగ తినగవేము తీయగ నుండు సాధనమున పనులు సమకూరు ధరణిలోన విశ్వదాభిరామ వినురవేమ. గురుగారు, నాకు ధైర్యం వచ్చింది, నన్ను ప్రోత్సహించండి గురుగారు. ఆహా, ఎంత పాండిత్యాన్ని నీలో దాచుకున్నావు. మంచి ప్రేమ కవితను రచించి ఆమెకు వినిపించు, నీకు దాసోహం అవుతుంది. నన్ను ఆశీర్వదించండి గురుగారు. కార్యసిద్ధిరస్తు. ప్రియా, నీ ఫ్రెండ్ శిరీష ఎక్కడా? ఎందుకు? నా పర్సనల్, నీకు చెప్పాల్సిన అవసరం లేదు. అయితే నీకు చెప్పాల్సిన అవసరం లేదు, పో. ఏమీ లేదు, నీ ఫ్రెండ్ శిరీషని లవ్ చేస్తున్నాను. డైరెక్ట్గా చెప్పాలంటే నా వల్ల కావట్లేదు. అందుకే తన మీద ఉన్న ప్రేమని ఇదిగో ఈ లెటర్లో రాసి తీసుకొచ్చాను. తనకు ఇవ్వాలి. ముందు ఆ లవ్ లెటర్లో ఏం రాసావో చదువు, ఆ తర్వాత నేనే స్వయంగా ఇస్తాను. గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర, గురు శాస్త్ర పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. ఇది కవిత కాదు, స్టార్ట్ చేసే ముందు గురు నమస్కారం చేసుకుంటున్నా. ఇది కొంచెం ఓవర్గా లేదు? కవిత సూపర్గా ఉంటుంది. కానీ డియర్ శిరీష, నువ్వు జతగా ఉంటే కొవ్వొత్తులో కొవ్వునవుతా, నీ జల్లో పువ్వునవుతా. నువ్వు అవునంటే మీ నాన్న పూజించే నందినవుతా, కాదంటే బొరదలో పందినవుతా. పెళ్ళైతే నీ ఇంటికి కాపలా కుక్కనవుతా, నీ లగేజీ మూసే గాడిదనవుతా. నీ కంటికి కాటికినవుతా, కాదంటే శవ పేటికినవుతా. బ్రహ్మానందం హీరో అయినా, వేణుమాధవ్ విలన్ అయినా నువ్వే నా డియర్, నేనే నీ ఫీవర్. ఇట్లీ నీ లవర్, ప్రేమతో రాంబాబు. ఇది లవ్ లెటరా? ఇలా లవ్ లెటర్ రాస్తే ఏ అమ్మాయినా సరే చెప్ప తీసుకొడుతుంది. ఇంకెలా రాయాలి? నువ్వే నా ప్రాణం, నువ్వు లేక నేను లేను, నువ్వే కావాలి అని రాయాలా? అవన్నీ కాదు, నువ్వు అసలు లవ్ లెటర్ రాసే స్టేజ్కి వచ్చావంటే ఆగండ్రా, ముందుగా నీలో కొన్ని లక్షణాలు కలిగి ఉండాలి. నువ్వు లవ్ లెటర్ రాసే స్టేజ్కి ఎదిగావంటే పదండ్రా. ఇది మన ప్రాబ్లం కాదు, మన ఏజ్ ప్రాబ్లం. ఇంకెప్పుడు ఇలాంటి ప్రయత్నాలు చేయకు, పో. ఛీ, జీవితం మీద విరక్తి పడుతుంది. ఇవన్నీ మీకెలా తెలుసు? మా అమ్మ చెప్తూ ఉండేది. అవును, నువ్వు కూడా మా క్లాసే కదా? ఈ రోజు నుంచి మనం ఫ్రెండ్స్. జస్ట్ ఫ్రెండ్సే. ఓకే.
ఏమైందిరా? ప్రేమలో నాకు అన్ని ఎదురు దెబ్బలేరా, నేను చచ్చిపోతాను. ప్రేమలో ఫెయిల్ అయితే చచ్చిపోవాలా? అసలు ప్రేమ అంటే ఏంటో తెలుసా నీకు? నీకు తెలుసేంట్రా? చెప్తాను, విను. You listen to the song. Please don't laugh. ఫస్ట్ లుక్ లో పుట్టి పల్సు రెట్టునే పట్టి నిన్ను బుట్టలో పెట్టు ప్రేమ. హార్ట్ బీట్ నే తట్టి హాట్ హాట్ గా కుట్టి టాప్ ట్రాజెడీ చేసే ప్రేమ. పడితే లవ్ లోన లాసు తప్ప లైఫ్ నీకు లేదురా. చెడితే అందమైన జీవితాన్ని తిరిగి పొందలేవురా. Don't, 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 don't fall in love. I say never ever fall in love. సూసైడ్ మనకొద్దురా, లవ్ అనే రాంగ్ ట్రాక్ పట్టొద్దురా. ఫస్ట్ లుక్ లో పుట్టి పల్సు రెట్టునే పట్టి నిన్ను బుట్టలో పెట్టు ప్రేమ. హార్ట్ బీట్ నే తట్టి హాట్ హాట్ గా కుట్టి టాప్ ట్రాజెడీ చేసే ప్రేమ. ప్రేమించొద్దంటున్నావు, ప్రేమిస్తే అంత డేంజరా? మామూలు డేంజర్ కాదు. రైలు పట్టాల మీద కూర్చొని తపస్సైనా చేయొచ్చు కానీ లవ్ లో మాత్రం అస్సలు పడకూడదురా. నువ్వెలా చెప్పగలవు? మా ఏరియాలో చంటిగాడి లవ్ స్టోరీ చెప్తాను, స్టే ట్యూన్. స్లీవ్లెస్ లేసుకొని గల్ఫ్ సెంటు పూసుకొని మా స్ట్రీట్ లోన కొత్త ఫిగర్ కనిపించింది. దాని ఎంట లొట్టలేసుకొని నువ్వు లేకుంటే లేను అని మా చట్టిగాడు క్యూలో నిలబడిపోయాడు. ఐ లవ్ యు అని, యు లవ్ మీ ప్లీజ్ అని హచ్చి డాగ్ లాగా తన వెంట పడ్డాడు. నువ్వే నా ప్రాణమని, నువ్వే నా లోకమని, నువ్వే నా ఊపిరని పిచ్చి కుక్కలాగా మారి చచ్చిపోయాడు. అమ్మ దీన్నమ్మా, లవ్ లో అంతరించుకుందా మావా? అందుకే don't fall in love. I say never ever fall in love. Suicide మనకొద్దురా, లవ్ అనే రాంగ్ ట్రాక్ పట్టొద్దురా. ఒరేయ్, మీ చంటిగాడి లవ్ స్టోరీ చెప్పి లవ్వర్స్ అందరినీ సన్యాసంలో కలిపేసేటట్టున్నావు గానీ ప్రియురాలు పుట్టినరోజుకి బస్ స్టాప్ లో అడుక్కునైనా కొనిచ్చే గిఫ్ట్ లో ఉన్న థ్రిల్లింగే వేర్రా. అది థ్రిల్లింగ్ కాదురా, స్వెల్లింగ్. దీన్నే మరి మెంటలని అంటారే సైన్సులోని. ఆ బుద్ధుడొచ్చి చెప్పినా అర్థం కాదే. లవ్వే మరి లైఫ్ అని లైఫే చెడదొప్పుకొని దేవర్సై రొడ్డున పడి చెడిపోతారే. చదువంతా మానుకొని ఎదవల్ల ఎందుకని టైం పాసే చెయ్యొద్దు వినరా బ్రదరు. లవ్వే నీ మైకమని, లవ్వే సర్వస్వమని, లవ్వే ఓ దైవమని లవ్వు కోతిలోన పడిపోతారు బ్రదరు. Don't fall in love. I say never ever fall in love. Suicide మనకొద్దురా, లవ్ అనే రాంగ్ ట్రాక్ పట్టొద్దురా. పని లేని వాళ్ళు చేసే పని ప్రేమించటం, అదిరా ప్రేమంటే. రాంబాబు, ఐ టు లవ్ యూ రాంబాబు. ఇంతమంది ప్రేమ గురించి చెప్పిన తర్వాత ఇంకా లవ్ అంటావేంటే? యు ఆర్ మై జస్ట్ గర్ల్ ఫ్రెండ్. పద ఎంజాయ్ చేద్దాం. ప్రేమిస్తే చచ్చిపోవాలా? ప్రేమ లేదు, బొంగు లేదు. రేయ్ బాలు, టికెట్ తీసుకొని ఉంటాం, ట్రైన్ తీసుకొని వచ్చేసేయ్. రేయ్ రేయ్ వెళ్ళాలి. వద్దు. తీసుకెళ్ళాలా? అమ్మో వద్దు. వెళ్ళాలి. వద్దు. వెళ్ళాలి. అమ్మ వద్దు. ఆటో
బతికిపోయాను. అడా బైక్ పైన అమ్మాయిని తీసుకొని జంపురా. ఆ? ఆ. మ్మ్హ్మ్. రేయ్ ఆగరా, తెలిసిన వాళ్ళు ఉంటారు, వెయిట్ చేయి. రేయ్ ఏం చేస్తున్నావురా? ఆ చివర్లో వెళ్ళి కూర్చోరా, ఫ్రీగా ఉంటుంది. నువ్వు కొంచెం ఆగరా, ఇక్కడే కానిచ్చేస్తా. ఎక్స్ట్రా వద్దు, పని కాని. సీను, రేపు వ్యాలంటైన్స్ డే సీను, నాకు గిఫ్ట్ కొనిస్తావా? ఒక ముద్దు ప్లీజ్. గిఫ్ట్ కొనిచ్చిన తర్వాతే అన్ని. అమ్మో, రేపు మళ్ళీ నా టాలెంట్కు పని పడింది. లైట్ తీసుకోవే. ఎంజాయ్ చేస్తున్నారు. నువ్వేంట్రా ఇక్కడ కూర్చున్నావు? అక్కడ డిస్టర్బెన్స్ గా ఉందిరా. మరి మాకు డిస్టర్బెన్స్ గా ఉంటుంది కదరా. మీరు సినిమా చూడ్డానికి వచ్చారు, నీ సినిమా పక్కనే ఉంది, చూడు. తీసుకో. నిన్ను చూడగానే చిట్టి గుండె గట్టిగానే కొట్టుకున్నదే, అదేమిటే? నేను సింహం అంటానబ్బా, అది గడ్డం గీసుకోలేదు, నేను గీసుకోగలను, అంతే తేడా. మిగతాదంతా సేమ్ టు సేమ్. అదనరా వస్తున్నా. ఆటో పిలవమంటారా? ఏ అమ్మాయి వెనకెక్కితే డ్రైవ్ చేయడం రాదా? ఏ మీకు 2 సెట్స్ కూర్చోవడం రాదా? ఓకే ప్రియా, బాయ్. బాయ్, టేక్ కేర్. ఎంత అందంగా ఉన్నారా, బుజ్జి బుజ్జి కళ్ళు, చిన్న ముక్కు, ఎంత ముద్దొస్తున్నారా.
ఏ నా దగ్గర కూడా చాలా టెడ్డీ బేర్స్ ఉన్నాయి. అయినా నువ్వెందుకు ఇంత ఓవర్ యాక్షన్ చేస్తున్నావు? ఒసే ఇది నీకు టెడ్డీ బేర్లా కనిపిస్తుందా? వీడు నా బాయ్ ఫ్రెండే. అయినా బాయ్ ఫ్రెండ్ ఇచ్చిన గిఫ్ట్ లో ఎంత ఆనందం ఉంటుందో నీకేం తెలుసే? వస్తాడు నా రాజు ఈరోజు, రాని వస్తాడు నెల రాజు ఈరోజు. నిద్రపోయే టైంలో లిప్స్టిక్ ఎందుకు పెట్టుకుంటుందో దాన్ని అడుగు. అవును, అయినా ఈ టైంలో లిప్స్టిక్ ఏంటే? ఇది నా బాయ్ ఫ్రెండ్ చేతి తెప్పించుకున్నానే. మధ్యాహ్నం అంతా వాడితోనే ఉంటాను. మరి రాత్రికి వాడు కొనిచ్చిన ఈ లిప్స్టిక్ నా పెదవులపై ఉంటే వాడిని ముద్దు పెట్టుకున్నంత ఫీలింగ్ కలుగుతుంది. బాయ్ ఫ్రెండ్ ఇచ్చిన గిఫ్ట్ లో ఇంత థ్రిల్ ఉంటుందా? కూసేగాడితో మేసేగాడితో చెడగొట్టినట్టు మనం చూసి వీడు కూడా చెడిపోతున్నాడు రా. ఏంట్రా నువ్వు అనేది? థియేటర్లో అమ్మాయి పక్కన కూర్చోవడం, బైక్ పై షికార్లు అన్ని చూస్తున్నావు లేరా? ఒరే బాలు, ప్రియా, రేయ్ మీరు పదండ్రా, నేను వస్తాను. నువ్వు వెళ్ళవే. బాలు, డ్రెస్ చాలా బాగుంది. థ్యాంక్ యూ. బాయ్ ఫ్రెండ్ ఇచ్చిన గిఫ్ట్ లో ఎంత ఆనందం ఉంటుందో నీకేం తెలుసే? ఏంటి ప్రియా అదోలా ఉన్నావు? నాకు హెల్ప్ చేస్తావా? హెల్పా? ఏంటో చెప్పు. అది నాకు ఒక నెయిల్ పాలిష్ కొనిస్తావా? నెయిల్ పాలిషా? నువ్వే కొనుక్కోవచ్చుగా. నువ్వు కొనిస్తే ఆ మజానే వేరు. ఓకే, నెయిల్ పాలిషే కదా. 1 minute. ఇదిగో నెయిల్ పాలిష్. వావ్, పింక్! ఇట్స్ మై ఫేవరెట్ కలర్. థ్యాంక్ యూ సో మచ్. ప్రియా ఏంటి నిన్న నుంచి పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తుంది? నేను కూడా ఇదే డ్రెస్లో వచ్చానేంటి? బహుశా ఈ పిచ్చినే ప్రేమ అనుకుంటారో ఏమో. హాయ్ బాలు. హాయ్ ప్రియా. హే, చాలా బాగుంది. థ్యాంక్ యూ. నిన్న నెయిల్ పాలిష్ పెట్టుకున్నప్పటి నుంచి అన్నీ నీ జ్ఞాపకాలే తెలుసా? ఇదిగో వీళ్ళు చూడు, వారం రోజు నుంచి కొంపకొట్టిన ఈ టీషర్ట్ ఇప్పట్లేదు. ఎందుకు? వాడి గర్ల్ ఫ్రెండ్ ఇచ్చిన గిఫ్ట్ కాబట్టి. వీడు చూడు, రాత్రిపూట ఎవరైనా కళ్ళజోడు పెట్టుకుంటారా? అయినా గర్ల్ ఫ్రెండ్ ఇచ్చిన గిఫ్ట్లో ఎంత థ్రిల్ ఉంటుంది నీకేం తెలుసు? నేను నీకు నెయిల్ పాలిష్ కొనిచ్చాను కదా, నువ్వు నాకేమైనా కొనివచ్చు కదా. ఏం కావాలో చెప్పు. బ్రేస్లెట్. బ్రేస్లెటా? నువ్వే కొనుక్కోవచ్చు కదా. నువ్వు కొనిస్తే ఆ కిక్కే వేరు. ఓకే, బ్రేస్లెటే కదా. హాఫ్ మినిట్. ప్రియా, ప్రియా, ఇదిగో బ్రేస్లెట్. వావ్, చాలా బాగుంది. నైస్ సెలక్షన్. అదిరిపోయింది తెలుసా? ఇదేంటి ఇంకా రావట్లేదు? నా ఫ్రెండ్స్ వెయిట్ చేస్తున్నారు, నేను వస్తాను. ఈ పిచ్చినే ప్రేమంటారు. కన్ఫర్మ్.
నాన్న హలో ఆ, నాన్న నీతో విషయం చెప్పాలి. ఇప్పుడు ఈ విషయం నాన్నతో చెప్పాలా? అమ్మో చెప్తే ఖచ్చితంగా వద్దంటాడు. ఇలాంటి క్యూట్ ఫీలింగ్స్ మిస్ అయిన వాడిని అవుతాను. అస్సలు చెప్పకూడదు. సర్లే నాన్న, మళ్ళీ చెప్తాను. సరే జాగ్రత్త. అలాగే నాన్న, బాయ్ నాన్న. బాయ్. రేపు వీడి బర్త్డే. మార్నింగ్ టిఫిన్ చేసి గుడికెళ్తాం, ఆఫ్టర్నూన్ లంచ్ చేసి స్నో వరల్డ్కి వెళ్తాం, ఈవినింగ్ సినిమాకెళ్ళి పబ్కెళ్తాం. ఏ తర్వాత లాడ్జ్కా? నా బాయ్ ఫ్రెండ్ నా ఇష్టమే. రేపు నిన్ను బర్త్డే బాయ్లా చూడాలనుందిరా, కనిపిస్తావా? ఏ చావాలనుందా? లవ్ యూ డార్లింగ్. మరీ ఎక్కువ ముద్దులు పెట్టకే. బాయ్ ఫ్రెండ్ చినిగిపోతాడు. ఎక్కడికి రా లేచిపోతున్నావు? రా పడుకో. ఏవేవో రాగాలే
ఏంటి పిచ్చి పిచ్చి ఆలోచనలు వస్తున్నాయి? సాయంత్రం నన్ను తీసుకెళ్ళడానికి మా నాన్నగారు వస్తున్నారు. సాయంత్రం వెళ్ళేటప్పుడు నీకు గుడ్ న్యూస్ చెప్పబోతున్నా. అదేంటో ఇప్పుడే చెప్పొచ్చుగా. సస్పెన్స్. సాయంత్రం వెళ్ళేటప్పుడే చెప్తా. అయితే వెళ్ళే ముందు నేను నీకో సర్ప్రైజ్ ఇస్తాను. ప్రియా, పోయిందా? నాన్నా, రే బాలు, నేను మీ హాస్టల్లో ఉన్నానరా. అక్కడే ఉన్నా, వస్తున్నాను. నన్ను కూడా తీసుకెళ్ళడానికి మా నాన్నగారు వచ్చారు. వెళ్ళేటప్పుడు ఇక్కడే కలుద్దాం. బాయ్. బాలుగాడు ఎక్కడరా? అనిపించట్లేదురా. ఈ మధ్య నాడికి అమ్మాయి గోళ్ళు ఎక్కువైందిరా. వీడికేమైందిరా? ఏమైందిరా? సింపుల్ బ్లడ్ టెస్టే కదా అని డబ్బుల కకృతి పడి కొత్త హాస్పిటల్లో కొత్త డాక్టర్ దగ్గరికి వెళ్ళా మావా. వాడు బ్లడ్ తీయబోయి నీకేమైందిరా? వాడు హాస్పిటల్ బ్లడ్ టెస్ట్ కి వెళ్ళాడు మావా. అదే హాస్పిటల్ టెస్ట్ కి వెళ్ళాను మావా. అంటే ఎంత పని చేశారా? మీ నాన్నగారు నేను తీసుకెళ్ళడానికి వెయిటింగ్. మేము అందరూ వెళ్ళిపోతున్నావురా. కానీ మాది నిజమైన ప్రేమ నాన్న. ప్రేమిస్తున్న ప్రతి వాళ్ళు మాది నిజమైన ప్రేమనే చెప్తూ ఉంటారు. మరి 90% ప్రేమికులు ఎందుకు విడిపోతున్నారా? నాకొక విషయం చెప్పు. ఇన్నాళ్ళ నీ ప్రేమలో ముద్దు పెట్టుకోవాలని, ఆ అమ్మాయిని తాకాలని ఎప్పుడూ అనిపించలేదా? మరి నిజమైన ప్రేమ అంటే ఎలా ఉంటుంది నాన్న? ఆదాం, అవ్వ, రోమియో, జూలియట్ దగ్గర నుంచి ఈ రోజు వరకు స్నేహం, ప్రేమ, ఆకర్షణ అని పదాలు చెప్పడమే కాని వాటికి సరైన నిర్వచనం చెప్పగలిగేవాడు ఈ రోజు వరకు పుట్టలేదు. ఎన్ని సంవత్సరాలు కంట్రోల్ చేసుకోవాలి నాన్న? సంవత్సరాలు అక్కర్లేదు, 6 నెలలు కూడా ఉండలేరు ఈనాటి ప్రేమికులు. ఆవేశపడ్డానికి నేను మామూలు తండ్రి చేతిలో పెరగలేదు నాన్న. ఆలోచించే చెప్తున్నాను. ఇన్నాళ్ళు నీ నీడలో పెరిగిన కొడుకుని చూసావు, ఈ రోజు నుంచి తనంతాను తెలుసుకున్న కొడుకుని చూస్తావు. మాటిస్తున్నాను నాన్న. ఈరోజు సాయంత్రం ఏదో గుడ్ న్యూస్ చెప్తానన్నా. ఇప్పుడు నేను చెప్పాలనుకుని చెప్తే తర్వాత నువ్వు చెప్పడానికి ఏమీ ఉండదు. మొదట నువ్వే చెప్పు. జీవితంలో ఎవరిని ప్రేమించకూడదు అనుకున్నాను, కానీ నిన్ను చూసాక ఈ జీవితమే నీకోసం అనిపిస్తుంది. ఐ లవ్ యూ. నువ్వు కూడా నాతో ఇదే చెప్పాలనుకున్నావు కదా, నిజం చెప్పు. ఇదే చెప్పాలనుకున్నాను, కానీ ఇప్పుడు చెప్పాలనుకోవట్లేదు. ఏమైంది?
మీ నాన్నకి చెప్పేశావా? ఏమన్నారు? టీనేజ్లో ఫిజికల్గా కలిగే బ్యాడ్ ఫీలింగ్స్ని కంట్రోల్ చేయగలగడమే ప్రేమంటే. అది కంట్రోల్ చేయలేకపోతే ఆకర్షణ. ఆకర్షణ? ఆకర్షణ కాదు, మనది ప్రేమే. నాకెందుకో మనది ఆకర్షణ అనిపిస్తుంది ప్రియా. కాకపోతే నిన్న పార్క్లో మనం అలా తొందరపడే వాళ్ళమే కాదు. అయినా ప్రేమంటే ఏంటో నువ్వు కరెక్ట్గా చెప్పగలవా? కరెక్ట్గా చెప్పాలంటే చెప్పలేవు. ఎందుకంటే మనం ప్రేమలో ఇంకా ఏబిసిడీలు కూడా చదవలేదు కాబట్టి. పెద్దవాళ్ళందరి వయసులో పుట్టేది ప్రేమ కాదు, ఆకర్షణ అంటున్నారు. మనది ప్రేమ, ఆకర్షణ మనమే తేల్చుకోవాలి. అంటే మనకి టీనేజ్ దాటిపోవాలి. అప్పటికైనా మనది ప్రేమేనని ఎలా ఒప్పించడం? పీజీ వరకు మేము చదవబోయే 6 సంవత్సరాలు ఇలాంటి ఫీలింగ్స్ కంట్రోల్ చేసుకుంటాం. అంతేకాదు ఇప్పటి వరకు ఎవరు చెప్పలేని స్నేహం, ప్రేమ, ఆకర్షణకి కరెక్ట్ నిర్వచనం తెలుసుకుంటాం. అప్పటికైనా మరి ప్రేమేనని ఒప్పుకుంటావా నాన్న? అలా 6 సంవత్సరాలు మనం కంట్రోల్ చేసుకోగలిగితే ప్రేమికులుగా అతని ముందు మనం ధైర్యంగా నిలబడగలుగుతాం. పేరెంట్స్ ఈ వయసులో పిల్లల్ని సరిగ్గా పెంచలేకపోతున్నారన్నా, ప్రేమికులు అందరు చెప్పిందే గుడ్డిగా ఫాలో అవుతున్నారన్న కారణం ఒక్కటి. స్నేహం, ప్రేమ, ఆకర్షణకి డిఫరెన్స్ కరెక్ట్గా ఎవరికి తెలియదు కాబట్టి ఆ డిఫరెన్స్ మనమెందుకు అనుకోకూడదు? ప్రేమలో పడ్డాక ప్రేమికులందరూ వాళ్ళ గురించి ఆలోచిస్తారంటారు. కానీ ఈరోజు ప్రేమికులందరి గురించి నువ్వు ఆలోచిస్తున్నావే, నీ ఆవేదన నాకు నచ్చింది. నేను నువ్వు చెప్పినట్టే చేస్తాను. మరి 6 సంవత్సరాల తర్వాత? నాకు తెలియదు. మనసులో దృఢమైన అభిప్రాయం ఉంటే నడవలసిన దారి ఆ దేవుడే చూపిస్తాడంటారు. రేయ్ బాలు, చూద్దాం ఆ దేవుడు మన ఎలా నడిపిస్తాడో. రేయ్ బాలు, త్వరగా రానన్నా. ప్రియా రామ్మ వెళదాం, టైం అవుతుంది. ప్రియా నువ్వు ఇక్కడ కూర్చో అమ్మా. క్లాస్ రూమ్ ఎక్కడో తెలుసుకొని వస్తాను. అలాగే నాన్న. కూర్చో. కావాలా మేడం? వద్దు. అమ్మా ప్రియా వెళదాం రామ్మా. వీడు లేకుండా ఉండడం చాలా కష్టం. రమణయ్య, బాబుకి ఈరోజు కౌన్సిలింగ్ ఉంది, నిద్రలేపు. అలాగే. ఆగు, లేచాక ఈ కాఫీ ఇవ్వు. అలాగే. బాబు బాబు ప్రియా 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 ఏంటి బాబుది? నువ్వా? నువ్వేం చేస్తున్నావు ఇక్కడ? కాఫీ తెచ్చాను బాబు. చా వెళ్ళు.
అమ్మా, ప్రేమలో పడితే పిచ్చి ముదురుతుందని విన్నాను, ఇప్పుడు ప్రత్యక్షంగా చూస్తున్నాను. ఇంకా నయం, ఆ ప్లేస్లో నేనున్నాను కాబట్టి సరిపోయింది, కానీ అదే ఆ అమ్మాయి ఉండుంటే. ఏదేమవుతున్నా ఎవరేమంటున్నా నేను విడనంటోంది నాలో ఈ ప్రేమ. ఏ దారేదైనా నీ వెంటే రానా, నా ప్రాణం ధ్యానం నువ్వే అనుకోనా. క్షణకాలం ఎడబాటైనా పడలేను ఏ నిమిషాన. మనసంతా నిన్నే నింపి వలచాలే ఈ సమయాన. వీడలేనంటూ చేరువైపోయి వింతలే చేసే ప్రేమ. ఏదేమవుతున్నా ఎవరేమంటున్నా నేను విడనంటుంది నాలో ఈ ప్రేమ. అడుగు అడుగునా నీ కదలికలే మనసునే ఇలా తడిమెనులే. అణువు అణువునా నీ కలయికలే ప్రణయ కాంతులై పిలిచెనులే. మమతలు లిఖించు నీ చిరునవ్వే ఎదనే తడిపెనులే. మదిని మురిపించు రంగుల లోకం ఎదుటే నిలిచెనులే. చంద్రకే నువ్వు చేరగా మౌనమే మాట నేర్చెలే. గుండెలో తుల్లు తీపి ఆశేదు కానుకై కలిసెలే. మనసు తెలపనా మూవల సడినై మధువు చిలకనా మేనకనై. కనులు కలపనా కమ్మని కథనై కలిసి నడవనా కోరికనై. తలపు కెరటాలు ఎగిసిన తరుణం వరదై ఎదురవనా. చిలిపి సరదాలు తీరని క్షణమే వలపై కలిసెదనా. సంద్రమై నీవు పిలవగా ముడిపడినదిని నేనుగా. కాలమే నాడు కాదు పొమ్మన్న తోడు నవ్వుతానుగా. హాయ్ ప్రియా. అబ్బా, అందరిలోనూ వీడే కనిపిస్తున్నాడు. ఇక్కడేం చేస్తున్నావు? దిస్ ఇస్ ఫర్ యూ. ఎవరు మీరు? అమ్మని 4 నెలలు కనిపించకపోయేసరికి ప్లేట్ తిప్పేసినట్టుంది. నేను ప్రియా, నీ బాలుని. హే పోపోవయ్యా, నిజం చెప్పు. ప్రిన్సిపల్వా స్వీపర్వా? ఉండు, నువ్వు ఇలా చెప్తే వినవు. హా, బాలు నిజంగా నువ్వేనా? నువ్వేంటిక్కడ? ఎవరిని చూసినా నీలాగే కనిపిస్తున్నారు, అందుకే కన్ఫ్యూజ్ అయ్యాను. నాకు అలాగే ఉంది. అయినా దూరంగా ఉండి కాదు, దగ్గరగా ఉండి అట్రాక్షన్ లో ఉండే ఫీలింగ్స్ తట్టుకోవాలి. అందుకే కాలేజీ మార్చుకొని ఇక్కడికి వచ్చాను. నిజమా? దూరంగా ఉంటేనే దగ్గరగా ఉన్నట్టు అనిపిస్తుంది, ఇక పక్కనుంటే ఏయ్ మళ్ళీ అట్రాక్షన్. పోరా, ప్రేమ ఆకర్షణ నాకు అనవసరం, నాకు పిచ్చెక్కుతుంది. ఇలాగే యూత్ అందరూ పిచ్చిలో ఉన్నారు, దాన్ని దూరం చేయడానికే మన ప్రయత్నం.
సరే ఇప్పుడు ఏం చేయాలో చెప్పు. ఇప్పటి నుండి మనలో కలిగే ఫీలింగ్స్ రోజు నోట్ చేసుకోవాలి. డైలీ సాయంత్రం కలిసి డిస్కస్ చేయాలి. ఆ ఫీలింగ్స్ కంట్రోల్ చేసుకోవడానికి టెక్నిక్స్ కనుక్కోవాలి. అలా 6 సంవత్సరాలు మనం కనుక్కున్న టెక్నిక్స్ ప్రేమికులకి ఇన్స్పిరేషన్ అవ్వాలి. మన పేరెంట్స్ కి మనది నిజమైన ప్రేమని నిరూపించాలి. అర్థమైందా? ఏమర్థమైంది? రేపు సాయంత్రం ఇలాగే కలుస్తామని. పద. ఒరాకిల్, ఇట్స్ డెడ్ ఈజీ. కంప్యూటర్ నెట్వర్క్ నెట్ చించేస్తా. సిపి ప్రోగ్రామింగ్, డేటా స్ట్రక్చర్, ఇట్స్ ఆఫ్టర్ ఆల్ జావా. తిన్నంత చూస్తా. యూనిక్స్ నెట్వర్క్ ప్రోగ్రామింగ్, ఓకే. ఎన్ని చూడలేదు ఇటువంటివి. ఎక్స్క్యూజ్ మీ సార్, ఇవి నోట్ చేసుకోండి. ఫస్ట్ ఇయర్ వాళ్ళకి ఈ బుక్స్ అనే అవసరం లేదు బాబు, ఇందులో ఫైనల్ ఇయర్ బుక్స్ కూడా ఉన్నాయి. సార్, ఐఐటికి కూడా ఫస్ట్ క్లాస్ నుంచి ప్రిపేర్ అవుతున్నారు. అందుకే 4th ఇయర్ బుక్స్ ఫస్ట్ ఇయర్ నుంచి ప్రిపేర్ అవుతున్నాను. ఈ బుక్స్ తో ఈ కాలేజీలో సెన్సేషన్ క్రియేట్ చేయబోతున్నాను సార్. నోట్ చేసుకోండి. వీడెవడో మెంటలోడ్లా ఉన్నాడు. చదివే తక్కువ, బిల్డప్లు ఎక్కువ. ఏమన్నారు? ఏం లేదు బాబు. చదువు రాని వాడిని చదువుకొని హింస పెడతారు సార్. గాడిదెప్పుడు గాడిదే సార్, పులవదు. నాలాంటి పులిని ఎంకరేజ్ చేయండి. ర్యాంకులు సాధిస్తాడు. రాసుకోండి. ఇలాంటి వాళ్ళని చూసి అరెకరం పోయింది. ఇంకేడిచ్చే కటింగ్లు చూస్తే బోడిగుండే. తీసుకెళ్ళి బాబు. ఇప్పుడు చూడండి సార్, చెలరేగిపోతాను. మైక్రోసాఫ్ట్, బిల్ గేట్స్, విప్రో, అజిం ప్రేమ్జియా, ఇన్ఫోసిస్, నారాయణ మూర్తి, ఎస్వి కాలేజ్, వేణువా. యువర్ కౌంట్ డౌన్ స్టార్ట్. పదండ్రా. వీడికి పోయే కాలం దగ్గరైనట్టుంది. సెన్సేషన్ క్రియేట్ చేస్తానంటున్నావు. ఈ బుక్స్ అన్ని చదివి కొత్త పుస్తకం రాస్తామా? కాదురా, ఈ బుక్స్ అన్ని చదివి ఒక కొత్త ప్రోగ్రామ్ తయారు చేయబోతున్నాను. ఈ ప్రోగ్రామ్ తయారైన తర్వాత ఆ బిల్ గేట్సే మన దగ్గర రావాలి. టెన్షన్ తట్టుకోలేకపోతున్నాం. అసలేంట్రా ప్రోగ్రామ్? ఒరేయ్, అందరూ ఒరాకిల్లు, ఈ .NET పైన రాస్తారా, కానీ నేను అన్నిటినీ కలిపి ఒక కొత్త ప్రోగ్రామ్ రాయబోతున్నాను. అదే లవ్ మీద రాయబోతున్నాను. లవ్ మీదనా? ఎస్. రేయ్, లైఫ్ లో ఏదైనా కొత్తగా చేస్తేనే థ్రిల్ గా ఉంటుందిరా. ఇప్పటిదాకా లవ్ మీద చాలా మంది రాశారు, కానీ ఒక లవరు మన గురించి తన మనసులో ఏమనుకుంటుందో బయటకు చెప్పబోయే ప్రోగ్రామే నేను కనిపెట్టబోతున్నాను. నువ్వు సూపర్ మామా. పొగడుతులద్దు కానీ పద. ఎక్కడికి రా? నువ్వు రూమ్ క్లీన్ చేసేటప్పుడు మేమెందుకు ఇక్కడ? అందుకే వెళ్తున్నాం. రూమ్ క్లీనా? ఎలా కనబడుతున్నానరా నేను మీకు? వెళ్ళి కూర్చోండి. అందరిలా పాఠం చెప్పడం నాకు చేత కాదు. ప్రతిదీ ప్రాక్టికల్గా చేసి చూపించడం నాకు అలవాటు. ఎన్విరాన్మెంటల్ సైన్స్ లెక్చరర్, 30 years ఎక్స్పీరియన్స్ ఇక్కడ. మున్సిపాలిటీ క్లీనింగ్ లోనా? సెటైర్ వేయటం కాదు, మీలో ఎంత టాలెంట్ ఉందో చెక్ చేద్దామని. నేను అడిగే ఒక జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్కి కరెక్ట్గా ఆన్సర్ చెప్పాలి. మీరు క్వశ్చన్ అడిగే లోపే దానికి ఆన్సర్ ఇవ్వగలిగే టాలెంట్ ఉన్న ఏకైక స్టూడెంట్ని ఈ క్లాస్ రూమ్లో నేనే. చప్పట్లో. సరే చెప్పు. ఒక పిల్లి 2 అంతస్తుల మించి కిందకు దూకితే 2 కాళ్ళు విరుగుతాయి. అదే పిల్లి 3 అంతస్తుల మించి కిందకు దూకితే ఎన్ని కాళ్ళు విరుగుతాయో? 3 కాళ్ళు. రాంగ్ ఆన్సర్. వై? ఒకవేళ ఆ పిల్లి 3 అంతస్తుల పైనుంచి 2 కాళ్ళతో దూకితే 2 కాళ్ళు విరగొచ్చు. ఆ పిల్లి బ్యాలెన్స్డ్ గా కిందకి దూకితే అసలేమి విరగకపోవచ్చు. దీనికి కరెక్ట్ సమాధానం మనం చెప్పలేం. అయితే ఇప్పుడు 2 అంతస్తుల నుంచి ఒకటే కాలు మీద దూకిందనుకో, ఒకటే కాలు విరగొచ్చు. ఆ ఒక కాలు మీద దూకిన బ్యాలెన్సింగ్ గా దూకిందనుకో, ఆ కాలు కూడా విరగకపోవచ్చు. అంటే నేను ఇచ్చిన ఆన్సర్ కరెక్టే, మీరు వేసిన క్వశ్చనే రాంగ్. ఈడి చెప్పింది కూడా కరెక్టే కదా. చూసావు ఎలా ఇచ్చాను? అది మన టాలెంట్, అర్థం చేసుకోండి. హే, వెళ్ళు. బాలు వస్తాడు. పో. బాలు. హో, ఇక్కడున్నావా? ఇది తల్లో పెట్టుకునే క్లిప్ కాదురా. డ్రాయింగ్ బోర్డు అయ్య బాబోయ్, ఇది వద్దు. తెలంగాణ శకుంతల కూతురులో ఉంది. సారీ. ఒరేయ్,
డ్రాయింగ్ వేయకుండా ఏం చేస్తున్నారు అక్కడ? సార్ సార్ మీ గురించి వస్తున్నానండి. అమ్మాయి ఏదో చిన్న డౌట్ అడిగింది, క్లియర్ చేశాను. రండి నా డ్రాయింగ్ చూద్దరు కానీ. ఇలా రండి, ఇలా రండి, ఇలా రండి. మామూలుగా ఉండదు సార్, అద్దరిపోద్ది చూడండి. ఏమిట్రా ఈ పిచ్చి గీతలు ఏంటి? నేను చెప్పిన వ్యూ అసలు ఏం లేదు దీంట్లో. ఓపెన్ చేయండి. టాప్ యాంగిల్ చూడండి, టాప్ లో చూడండి, అదిరిపోయింది కదా. అబ్బే ఏం బాగాలేదురా. అవునా? ఓపెన్ చేయండి, ఒకసారి వంగండి, కొంచెం వంగండి, చాలా ఇంకొంచెం వంగండి. లో యాంగిల్ చూడండి, చూడండి. లెండి 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 లెండి. సూపర్ గా ఉంది కదా. అలా బెదరగొట్టేస్తాడ్రా పిచ్చి గీతలు గీసి. ఇలాంటి ముసలి లెక్చరర్ల వల్ల నాలాంటి యంగ్స్టర్స్ క్రియేటివిటీ చచ్చిపోతుంది. ఓ విన్నారా? క్లియర్ గా విన్నాను. మీకు రిటైర్మెంట్ ఉండదా? నువ్వు పాస్ అవ్వడం, నేను రిటైర్ అవ్వడం ఒకేసారి. యూస్లెస్ ఫెలో. ఏ యాంగిల్లో చూస్తే ఏం కనపడుతున్నావు తెలీదా? షీ సిన్సియర్. నాలో మాత్రం ఇటువంటి ఫీలింగ్స్ ఉన్నట్టున్నాయి. తప్పదు, కంట్రోల్ చేసుకోవాలి. ఇవాళ ఏం నోట్ చేసావో చెప్పు ప్రియా. నాకు పదే పదే నువ్వే గుర్తొస్తున్నావురా. నాకు నిన్నే చూడాలనిపిస్తుంది. కరెక్ట్, నాకు అలాగే అనిపిస్తుంది. కానీ నీకు నన్ను, నాకు నిన్ను చూడాలనిపిస్తే రేపు మనల్ని చూడ్డానికి ఎవరూ ఉండరు. మరి ఇప్పుడు ఏం చేయాలి? ఆ ఫీలింగ్ యొక్క రిజల్ట్ గుర్తు చేసుకుంటే సరిపోతుంది. మనల్ని మనం ఈజీగా కంట్రోల్ చేసుకోవచ్చు. రిజల్ట్ అంటే? రిజల్ట్ అంటే మనకి ఏదైతే ఫీలింగ్ కలిగిందో ఆ ఫీలింగ్ యొక్క బెనిఫిట్స్ అండ్ డ్రాబ్యాక్స్. దానివల్ల బెనిఫిట్స్ ఎక్కువంటే అది గుడ్ ఫీలింగ్, ప్రాబ్లమే ఉండదు, కంటిన్యూ చేయొచ్చు. డ్రాబ్యాక్స్ ఎక్కువంటే అది బ్యాడ్ ఫీలింగ్, కంట్రోల్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, నీకు నన్ను, నాకు నిన్ను చూడాలనిపిస్తుంది. దీనివల్ల మనం దేనిపైన కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నాం. మన కెరీర్ పైన, స్టడీస్ పైన, పేరెంట్స్ పైన, ఎక్సెట్రా ఎక్సెట్రా. ఇవన్నీ డ్రాబ్యాక్స్. మనకు చూడాలనిపించిన ఒక్క నిమిషం మాత్రమే మనం ఆనందంగా ఉంటున్నాం. ఇదొక్కటే బెనిఫిట్. కాబట్టి బ్యాడ్ ఫీలింగ్స్ ని కంట్రోల్ చేసుకోవాలి. పదే పదే ఇలాంటి జ్ఞాపకాలే గుర్తొస్తే రిజల్ట్ గుర్తు చేసుకుంటే ఫినిష్. సూపర్. అసలు నీకు థాట్ ఎలా వచ్చింది? ఏమో చెప్పానుగా, మనసులో దృఢమైన అభిప్రాయం ఉంటే నడవలసిన దారి ఆ దేవుడే చూపిస్తాడని. ఇలా రిజల్ట్ గుర్తు చేసుకుని ఏ ఫీలింగ్ అయినా కంట్రోల్ చేసుకోవచ్చా? ఓ, ఏ ఫీలింగ్ అయినా కంట్రోల్ చేసుకోవచ్చు. ఓకేనా? ఒసే ప్రియా, నువ్వు చదవ్వే. నువ్వు అలా ఉంటే మాకు కాన్సన్ట్రేషన్ రావట్లేదు. అదంతే లేవే, మనం వెళ్ళి బయట కూర్చొని చదువుకుందాం పదా. ప్రియా, 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 నేను ప్రియా, బాలుని. దొంగ తెలుసులేరా. ఏయ్ ప్రియా, చెప్పేది నీకే. ఏయ్ ప్రియా, ఏం చేస్తున్నావు? ఎరా, 6 సంవత్సరాలు తట్టుకోవాలా? ఉప్పు కారం తిన్న వాళ్ళు ఎవరన్నా తట్టుకుంటారా? మరి అప్పుడు తట్టుకుంటారన్నావు? నో డైలాగ్స్, ఓన్లీ యాక్షన్. ఏయ్ మరి ఇంత నడుస్తావా? నాన్నా! ఆ ఫీలింగ్ యొక్క రిజల్ట్ గుర్తు చేసుకుంటే సరిపోతుంది. మనల్ని మనం ఈజీగా కంట్రోల్ చేసుకోవచ్చు. ఈ ఫీలింగ్స్ అన్ని నిజమైతే రిజల్ట్ ఎలా ఉంటుంది? షీ ఈస్ ప్రెగ్నెంట్. ప్రేమ కోసమై వలలో పడనే పాపం పసివాళ్ళు, అయ్యో పాపం పసివాళ్ళు, అయ్యో పాపం పసివాళ్ళు. ఇన్ని డ్రాబ్యాక్సా? నో, దిస్ ఇస్ అ బ్యాడ్ ఫీలింగ్. కంట్రోల్ ఇట్, కంట్రోల్ ఇట్. ఏంట్రా ఏంట్రా ఏం చేస్తున్నావు? పెన్నులో ఇంకైపోయింది. డబ్బులు తీసుకో, డబ్బులు తీసుకో. గో అండ్ సిట్ దేర్. వెళ్ళి అక్కడ కూర్చో.
వీడు రిటైర్ అయ్యేదాకా నేను పాస్ అవును. అయ్యో ఎక్స్క్యూజ్ మీ, కొంచెం కాల్షియం కావాలి సార్. నీకు సేవలు చేయలేక చచ్చిపోతున్నాను రా. ఇంకా ఏమైనా కావాలా? అంటే కొంచెం తలనొప్పిగా ఉంది, కాఫీ ఏమైనా? పర్లేదు సార్. థ్యాంక్ యూ సార్. చంద్ర 20/20. ప్రియా 4/20. వెరీ బ్యాడ్. యూ షుడ్ ఇంప్రూవ్ అలాట్. బాలు 18/20. ఓకే, కీప్ ఇట్ అప్. థ్యాంక్ యూ సార్. వేణు 20/20. థ్యాంక్ యూ సార్. సంథింగ్ ఈస్ రాంగ్. నీకు 20/20. దట్స్ ఓకే. హౌ ఇస్ ఇట్ పాసిబుల్? చంద్ర దగ్గర కాల్షియం ఒకసారి తీసుకురండి అన్నారు, మీరు తీసుకొచ్చి ఇచ్చారు. నేను కాల్చి ఇవ్వడానికి నీకు మార్కులు రావడానికి సంబంధం ఏంట్రా? దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది సార్? దీన్ని బట్టి ఇక నుంచి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఇవ్వకూడదని తెలిసింది. అది ముందు ఉండాలి. నాలాంటి ఇంటెలిజెంట్ స్టూడెంట్ ఇప్పటిదాకా నీకు దొరికిండకపోవచ్చు. ఏంటి ప్రియా, ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వలేదా? ఎక్కడ్రా, బుక్స్ తెరవగానే అక్షరాలు కనిపించట్లేదు, నీ జ్ఞాపకాలే కనిపిస్తున్నాయి. ఎంత ప్రయత్నించినా కాన్సంట్రేషన్ చేయలేకపోతున్నాను. పిచ్చిదానిలా ప్రవర్తిస్తున్నాను అనిపించట్లేదు నీకు? ఏమో, నిజంగానే పిచ్చి పట్టేలా ఉంది. తట్టుకోవడం నా వల్ల కాదు. చూడు ప్రియా, పేరెంట్స్ మనల్ని కష్టపడి చదివించేది ఎగ్జామ్ సరిగా రాయాలన్నంతగా ఇలా పిచ్చి వల్ల తయారవడానికి కాదు. ఈసారి కూడా అలాంటి జ్ఞాపకాలే వస్తే వాళ్ళు మనపై ఎలాంటి హోప్స్ పెట్టుకున్నారనేది, మనం చదివించడానికి ఎంత కష్టపడుతున్నారనేది ఒక్క నిమిషం ఆలోచించు. ఎలాంటి పిచ్చి జ్ఞాపకాలైనా ఆటోమేటిక్ గా తొలగిపోతాయి. డోంట్ రిపీట్. ఆలోచించు. అలాగే చేస్తాను. ప్రియా, ఏంటే ఇందాకటి నుంచి అదే పేజీలో ఉన్నావు? వాళ్ళు మనపై ఎలాంటి హోప్స్ పెట్టుకున్నారనేది, మనం చదివించడానికి ఎంత కష్టపడుతున్నారనేది ఒక్క నిమిషం ఆలోచించు. అమ్మా ప్రియా, నువ్వు ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యావమ్మా. మన అమ్మాయి ఇంజనీరింగ్ అయిపోయిన తర్వాత మన ఇంటి డిజైన్ బ్రహ్మాండంగా వేయిస్తానే ఏమనుకుంటున్నావు? ఏమ్మా? గుడ్ మార్నింగ్ సార్. డ్రెస్ చాలా బాగుంది సార్. గుడ్ మార్నింగ్. రండి. కూర్చోండి కూర్చోండి. ఈసారి ముగ్గురికే 20/20 వచ్చాయి. చంద్ర 20/20. నువ్వేంటమ్మా? నెక్స్ట్ నాదే. నెక్స్ట్ ఎస్ సార్. బాలు 20/20. ప్రియా రా తొందరగా. 20/20. వేణు నేనే. అందరు వినండి. ఎంత ఎక్స్పెక్ట్ చేసావు? చాలా ఉంటుంది చూడండి, మీరే షాక్ అవుతారు. 0/20. బిగ్ జీరో. జోకులు సరిగా చూడండి. నిజంగానే తీసుకో. ఇదేంటి సార్, ఆ చంద్రగాడికి 20 వస్తే నాకు 0 ఎలా వస్తుంది? ఇట్స్ ఇంపాసిబుల్. ఆగరా. ఎరా, లెక్చరర్లనే మోసం చేద్దాం అనుకున్నారా? సార్ ఏంటి? ఆ కాల్షియం కొంచెం ఇస్తే. మేము ఈ స్టేజ్ నుంచే వచ్చామరా. పదా. 30 years ఎక్స్పీరియన్స్ ఇక్కడ. కూర్చో. అంతా బాగుంది కానీ ఈ డ్రెస్ ఏంటి సార్, కంపు కొడుతుంది. కంపు కొడుతుందా? అవును. దుక్కి దున్ని నారు పోసి నీరు పెట్టి కోత కోసి కుప్ప నూర్చి ఒడ్లు దంచి వండి పెడితే నీ కడుపుకు ముద్ద దొరుకుతుందిరా. అలాంటి ఈ గెటప్ కంపు కొడుతుందిరా వేదవా. సారీ సార్. అయ్య బాబోయ్, ఇంత క్లాస్ స్పీకర్ ఏంటి? ఈడెవడు? నీకేమైందిరా?
మా నాన్నగారు గుర్తొచ్చారు సార్. వీడు బాగా ఇన్వాల్వ్ అయిపోయినట్టున్నాడు. నిన్న నువ్వు చెప్పినట్టే చేశానురా. రిజల్ట్ 20/20. వెరీ గుడ్. ఇవాళ ఏం నోట్ చేసావు? అన్న 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 బాబన్నా నాన్న, మా నాన్నగారు వచ్చారు, తర్వాత కలుద్దాం. నువ్వెళ్ళు. ఏంటి నాన్న ఎప్పుడు చూసినా సడన్ గా వస్తావు? కన్నాను కదరా, తప్పదు. ఇప్పుడు నేనేం తప్పు చేయలేదు కదా. ఈసారి నేను తప్పు చేశాననిపిస్తోందిరా. అదేంటి నాన్న? కాలేజీలో చేరినప్పటి నుంచి మిమ్మల్ని గమనిస్తూనే ఉన్నాను. మీలో మీరే ఫీలింగ్స్ తట్టుకోవడానికి పడుతున్న అవస్థలు నేను చూడలేకపోతున్నాను. వద్దురా, ప్రేమించుకోండి. వాళ్ళ పెద్దవాళ్ళతో నేను మాట్లాడతాను. ఏంటి నాన్న, మీరే నా రోల్ మోడల్, మీరే నా గాడ్ ఫాదర్ అనుకున్నాను. మీరే ఆలోచన మా మనసులో వేయకపోతే అందరిలా పిచ్చి ప్రేమికులం అయ్యేవాళ్ళం నాన్న. కానీ ఈరోజు గొప్ప ప్రేమికులం కాబోతున్నాం. ఏం సాధిస్తామో తెలియట్లేదు, కానీ ఏదో ఒకటి ఖచ్చితంగా సాధించబోతున్నాం నాన్న. మమ్మల్ని ఎంకరేజ్ చేయండి. భయపడకండి, భయపడకండి. ఈరోజు టాపిక్ పర్యావరణం, దాని పరిరక్షణ. పర్యావరణం టాపిక్ కాబట్టి ఆకులైనా కట్టుకొచ్చాడు. అదే ఫలదీకరణం టాపిక్ అయితే అబ్బో. సుజాత కళ్ళు మూసుకో, మూసుకో. సందర్భం వచ్చింది కాబట్టి అడుగుతున్నాను. చెట్టు ముందా, విత్తు ముందా? ఒరే ఇంటెలిజెంట్, నువ్వు చెప్పరా. అదెలా చెప్తాం సార్? క్వశ్చన్ అడిగే లోపు ఆన్సర్ చెప్పే టాలెంట్ ఉన్నాడు కదరా, చెప్పు. సరే చెప్తాను. దానికంటే ముందు నేను ఒక క్వశ్చన్ ఇస్తాను, దానికి మీరు ఆన్సర్ చెప్పండి. ఏంట్రా అడుగు, తేల్చి అవతల పారేస్తాను. 30 years ఎక్స్పీరియన్స్ ఇక్కడ. తెలుసు తెలుసు కానీ ఒకటి అడుగుతా చెప్పండి. కోడి ముందా, గుడ్డు ముందా? అమ్మని అమ్మ, అనవసరంగా ఇన్ని కెలికినట్టయిందే. దారిని పోయే కంపెనీ భుజాన్ని తగిలించుకోవడం. చెప్పండి సార్. దానికి ఆన్సర్ రేపు ఆలోచించి చెప్తాలేరా. ముందు కూర్చోరా, టాపిక్ వద్దాం. అది ఏడు తింగరేషాలు, తింగర్ క్వశ్చన్స్ భరించలేక చచ్చిపోతున్నాం రా మామ. ఈ రోజుతో మీ సిలబస్ కంప్లీట్ అయింది. అమ్మయ్యా, దరిద్రం వదిలింది. మీకు గుడ్ న్యూస్, గేట్ రిజల్ట్స్ వచ్చాయి. మీ ర్యాంక్ ప్రకారం మీ అందరికీ టాప్ యూనివర్సిటీస్లో పీజీ సీట్లు వస్తాయి. రేపు రికార్డు సబ్మిట్ చేసి పరీక్షలు బాగా రాయండి. ఆల్ ది బెస్ట్ మై స్టూడెంట్స్. కొత్త చొక్కా. ఏమైంది సార్? కొత్త చొక్కా. జావైవు, జావైవు. ఇదిగోరా జావా, ఇవ్వరా. జానకి, ఈరోజు మన పెళ్లి రోజు కదా. కొత్త చొక్కా మెరిసిపోతుంది. వచ్చేస్తున్నా. ఇదిగోరా. ఏదో చేస్తున్నారు. వరకిలి ఇవ్వండి. అది అది క్లిక్కస్. ఎస్ అయిపోయింది. ఓకే, ఇప్పుడు చూడండి రా, సరికొత్త ప్రోగ్రామ్ అంటే ఎలా ఉంటుందో ఇప్పుడు చూడండి. ఏంటి మా అది? కమాన్ కమాన్ కమాన్. ఏం చేస్తున్నారా? సెన్సేషన్ క్రియేట్ చేస్తానన్నావు, ఇదేనా మావా? ఉండండిరా, ఇప్పటికి నేను ఒక కొత్త విషయం కనుక్కున్నాను. ఏంట్రా అది? లవ్ అంటేనే ఇలా ఉంటది. అయ్యో బాబోయ్, డేంజర్, దాని జోలికి వెళ్ళకూడదు. సార్ కొత్త చొక్కా. జానకి, టాబ్లెట్ వేసుకుని పాలు తాగి పడుకో అమ్మా, జ్వరం తగ్గిపోద్ది. ఇప్పుడేం వద్దమ్మా, అక్కడ పెట్టి వెళ్ళు. చెప్తే వినవు కదా. ప్రియా, ఎలా ఉంది?
నిన్నటితో బీటెక్ అయిపోయింది. ఇంకా 2 సంవత్సరాల్లో మనం గెలవబోతున్నామనే ఆనందం ముందు ఈ చిన్న జ్వరం నన్ను బాధించట్లేదురా. ఏ బాలు, మళ్ళీ అట్రాక్షన్. ఏయ్ చూసావా, మళ్ళీ అట్రాక్షన్. ఇంకో 2 సంవత్సరాలు ఓపిక పెట్టరా. సరే వస్తాను. రేయ్ మళ్ళీ వచ్చావా? నిన్నటి నుంచి మా అమ్మాయి నిన్నే కలవరిస్తుంది. మా అమ్మాయికి ఏం ముందు పెట్టావరా చెప్పరా? చెయ్యి తీయండి. తీయమన్నానా? మీ అమ్మాయి నన్ను కలవరించే స్టేజ్ వచ్చే వరకు మీరేం చేస్తున్నారండి? అమ్మాయిని కాలేజీలో జాయిన్ చేశామా, డబ్బులు పంపించామా అనగానే మీ బాధ్యత తీరిపోదు. మీరు అనుకున్నట్టు ప్రేమించుంటే ఈరోజు జ్వరం వచ్చిందని చూడ్డానికి మీ ఇంటికి వచ్చేవాన్ని కాదు. ఇదే ఛాన్స్ కదా అని ఇంకో అమ్మాయితో జల్సా చేసేవాన్ని. అయినా మాది ప్రేమేనని మేమే ఫిక్స్ కాలేదు, అప్పుడే మీరెలా ఫిక్స్ అయిపోయారండి? ఇవాళ ప్రేమించి రేపు మర్చిపోయి ఎల్లుండి ఇంకో అమ్మాయిని చూసుకునే చీప్ క్యారెక్టర్ కాదు నాది. కొంచెం విలువలు తెలిసిన ఫ్యామిలీలో పుట్టినవాడిని. ప్రేమించడం ఎలాగో నాకు తెలుసు, కూతుర్ని ఎలా పెంచాలో మీరు తెలుసుకోండి. వస్తాను సార్. నట్టింట్లోకి వచ్చి తొడగొట్టి నీ కూతుర్ని ఇస్తావా చస్తావా అనే వాళ్ళని చూశాను. కాళ్ళు కడిగి కన్యాదానం చేస్తావా, కాలు జారమంటావా అనే వాళ్ళని చూశాను. వీడేంటి మన ఇంటికి వచ్చి మన పిల్లని జాగ్రత్తగా చూడమంటున్నాడు. అమ్మా, ఇలాంటి వాడిని ప్రేమించిన తర్వాత ఇంకా ఆలోచించాల్సిన అవసరమే లేదు తల్లి. కంటిన్యూ అయిపో. వాళ్ళ పెద్దలతో చెప్పి మీ పెళ్లి దగ్గర జరిపిస్తాను తల్లి. స్వీటు షాపులో నాటు కాజా, గుండెలో బలే ఢోలు బాజా, చేసుకుంటలే ప్రేమ పూజ. ఓ పిల్ల దిల్లంతా ఇంతజారే, నీ వల్లే నాలో నా దీను మహరే. ఆజారే ఆజారే ఏక్ బారే, లోలోనే మొదలైందే వరల్డ్ వారే. రెడీ రెడీ రా బేబీ, అందాల నైరూబీ ఆటేదో ఆడేస్తా, ఇది నా హాబీ. పడి పడి వచ్చేసి పరువాలే ఇచ్చేసి నీ ఒళ్ళో టెంటేసుకుంటా రబ్బీ. వా వా ఇదే కదా భలే మజాకా, రెస్సున్న పాపల్లే మస్తుకున్నావే, మిక్సీలో నన్నేసి రుబ్బుతున్నావే. మండేలా చూపుల్నే మోసుకొచ్చావే, వన్డేలో ధోనీలా రెచ్చిపో
కాన్సన్ట్రేట్ ఆన్ యువర్ స్టడీస్. థ్యాంక్ యూ సార్. ఆల్ ది బెస్ట్. మీరు కొత్తగా జాయిన్ అయ్యారా? ఎస్. హలో, ఐఎమ్ విజయ్. బాలు, ఐఎమ్ కార్తిక్. హాయ్. హాయ్. హలో. హలో. అరే ప్లీజ్. ఏం చేస్తున్నారు? ఏం చేస్తున్నారు? కనపడట్లేదా? గాఢంగా ప్రేమించుకుంటున్నాం. వాళ్ళు డీప్ అట్రాక్షన్ లో ఉన్నారు కానీ వదిలేయండి. ఎవరు అదే? అంటే మేము ప్రేమించుకోవడం లేదంటావా? అసలు ప్రేమ అంటే ఏంటో తెలుసా నీకు? ఒకరికొకరు బాగా దగ్గర కావడమే ప్రేమ. మేం చేస్తున్నామే అలా. ఇది అట్రాక్షన్. ఇలాంటి ఫీలింగ్స్ 6 సంవత్సరాలు కంట్రోల్ చేసుకున్నాం చూడు, మాది ప్రేమంటే. హలో, తలుచుకుంటే మేము కూడా 6 సంవత్సరాలు కంట్రోల్ చేసుకోగలం తెలుసా? చెప్పడం తేలికే, చేస్తే తెలుస్తుంది ప్రేమించడం ఎంత కష్టమో. ఆహా, చేసి చూపిస్తాం చూడు. చూడు, ఇలాంటి ఫీలింగ్స్ మనం 6 సంవత్సరాలు తట్టుకోగలిగితేనే మనది నిజమైన ప్రేమ. లేదనుకో అది ఆకర్షణ, కామం. బాయ్. పిచ్చోడు బాగా టెంప్ట్ అయినట్టున్నాడు. 6 సంవత్సరాల 6 నిమిషాలకు బాయ్ ఫ్రెండ్ రెడీగా ఉన్నాడు. కలియుగ ద్రౌపది. एक्सक्यूज मी सर. जी बोलिए. ఇక్కడ కూర్చోవచ్చా? जो वो सीट्स खाली है वो बैठने के लिए भाई, बैठ जा. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ఏంటి లవర్సా? బాగుంది. అవును సార్, ఈ కాలేజీలో ఎక్కువ మంది లవర్స్ కనిపించట్లేదేంటి? గుడ్ క్వశ్చన్. ఇప్పుడు ప్రేమ అనేది పీజీలో స్టార్ట్ అవ్వదుగా. ఏ 9th-లోనో 10th-లోనో ఇంటర్లోనో స్టార్ట్ అయ్యి అది ఫెయిల్ అయ్యి ఇక ప్రేమ అనేది సిరాకు పుట్టేసి దాని జోలికి వెళ్లకుండా ఉండేవాళ్ళు కొంతమంది. ఎలాగో లవ్ ఫెయిల్ అయింది కదా, జస్ట్ ఫర్ ఎంజాయ్ అనే ప్రిన్సిపుల్తో పొద్దున ఒకరు, మధ్యాహ్నం ఒకరు, సాయంత్రం ఒకరు, రాత్రి ఒకరు, ఇలా రకరకాలుగా మనుషులను మారుస్తూ తిరిగే వాళ్ళు మరికొంతమంది. ఇకపోతే ఏజ్ అయిపోయింది, లైఫ్లో సెటిల్ అవుతామో లేదో, సమాజంలో తలెత్తుకొని తిరుగుతామో లేదో, ఇక ప్రేమ జోలి మా కొద్దురు నాయనో అని తిరిగే వాళ్ళు ఇంకొంతమంది. ఇంకా చివరిగా అన్ని అభిప్రాయాలు కలిసి ఇంకా మీలాగా ప్రేమించుకుంటూ తిరిగే వాళ్ళు చాలా తక్కువ మంది. ఇది పీజీ అమ్మా. ఇప్పుడైనా ప్రేమలో రాజీ పడలేదు అనుకో, ఫ్యూచర్ అంతా లైఫ్ మొత్తం మాజీ 1 రూపాయ దేజీ, మాజీ 1 రూపాయ దేజీ అంటూ అడుక్కుంటూ తిరుగుతూ ఉండాలి. ఏమ్మా, బాగా చదువుకొని లైఫ్లో సెటిల్ అవ్వండి. బయలుదేరు. ఓకే సార్. బయలుదేరు. బాగా చెప్పాడు కదా. ప్రేమ అంట ప్రేమ. హాయ్. హాయ్. హాయ్ రా. హాయ్. ఇంకేమంటున్నాడు మాస్టారు? ప్రేమ పట్ల చెప్తున్నా. హైదరాబాద్ లో సంచలనం సృష్టించిన ప్రేమ అరాచకత్వం. ఢిల్లీలో జరిగిన గ్యాంగ్ రేప్ ని జనాలు ఇంకా మర్చిపోకముందే ప్రేమోన్మాది చేసిన మరో ఘాతకం. కని విని ఎరుగని రీతిలో నడి రోడ్డు పైన యాసిడ్ దాడి. ప్రేమదాడులు మాఫియాల చెలరేగిపోతున్నా పట్టించుకొని పోలీస్ యంత్రాంగం. ఈ సంవత్సరంలో ప్రేమదాడులు జరిగిన రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ దే మొట్టమొదటి స్థానం. దేశవ్యాప్తంగా ఈ సంవత్సరంలో ప్రేమ బాధితులు 3 లక్షల వరకు ఉండవచ్చని ఒక అంచనా. ధర్మం అంతరించినప్పుడు అధర్మాన్ని ఎదిరించటానికి మళ్ళీ పుడతానన్నావే. వయసులో ఉన్న ఈ పిల్లలు ఇలా అఘాయిత్యాలకు పాల్పడుతూ ఉంటే ఏం చేస్తున్నావయ్యా? నా కూతురికి పట్టిన గతి ఇంకొకరికి పట్టకూడదు. ప్రేమపై ఉన్న ఈ కన్ఫ్యూజన్ తొలగించటానికి త్వరగా రావయ్యా, త్వరగా రా. అరే బాలు, ఏమైందిరా? ఆ అమ్మాయిని అలా చేశారేంట్రా? వదిలేరా, మనకెందుకు? మన ఇంట్లో ఎవరికైనా జరిగితే అలాగే అంటావురా? బాలు, యాసిడ్ దాడి దుండగులు సిటీ బయట మెకానిక్ షెడ్ లో ఉన్నట్లు రహస్య సమాచారం. బలమైన పలుకుబడి వెనుక ఉండటంతో వాళ్ళని ఏమీ చెయ్యలేక పోలీసులు అమాయకుడిపై కేసు బనాయిస్తున్నారని ఆరోపణ. నిజాలు తేలాలంటే వేచి చూడాల్సిందే. స్టే ట్యూన్, జెమినీ న్యూస్. ఏ బాలు, బాలు! పెద్ద పెద్ద స్కామ్లకు పరిష్కారం చెప్తున్నాం మనం. ప్రేమ విషయానికి వచ్చేసరికి ఎందుకు మౌనంగా ఉండిపోతున్నాం? అంటే మనకు ఎవరికి ప్రేమపై క్లారిటీ లేదని ఒప్పుకోవాలా? కెమెరామెన్ సంతోష్తో రాజు కస్తూరి, టీవీ.
ప్రేమించిన పాపానికి ఈ అమ్మాయి ఈ ముసుగులోనే జీవితాంతం గడపాలా? ఇంత ఘోరం తలపెట్టిన ఆ ప్రేమోన్మాది సాధించిందేమిటి? శతాబ్దాల నుంచి ఎన్నో గ్రంథాలున్న, దశాబ్దాల నుంచి ఎన్నో సినిమాలు వచ్చిన ప్రేమకు ఒక రూపం తీసుకురాలేకపోతున్నందుకు సిగ్గుపడుతున్న పరిస్థితి. కెమెరామెన్ రవితో స్పందన, ఎన్టీవీ. అన్నా వెళ్ళొస్తాను. రేయ్, ఎవడో వచ్చాడు చూడండి రా. యాసిడ్ పోసిన వాడెక్కడ్రా? తెలియదు. ఆగండి, మీకు నేనున్నాను. నేను వెళ్తారా? నీకు 10 సంవత్సరాల వయసులో ప్రేమనే ఫీలింగ్ పుట్టిందా? లేదు. 30 సంవత్సరాల తర్వాత పుట్టుతూ. మరి వయసులో పుట్టే ఈ ఫీలింగ్ కి ప్రేమనే పేరు పెట్టి చంపడం ఎందుకురా నీ అబ్బా? మీ క్లాస్ లో ఎంతమంది అమ్మాయిలు ఉన్నారా? 30 మంది. మీరొక్క అమ్మాయినే ఎందుకు ప్రేమిస్తున్నారు? మిగతా 29 మంది అమ్మాయిలు కారా? దాని ఫిజిక్ నచ్చింది కాబట్టి. బాహ్య సౌందర్యాన్ని చూసి పుట్టేది ఆకర్షణ అవుతుంది కానీ ప్రేమ ఎలా అవుతుందిరా? ఒక అమ్మాయితో లవ్ లో ఉన్నప్పుడు అంతకన్నా అందమైన అమ్మాయి కనిపిస్తే దాని వైపు మనసు లాగుతుందా లేదా? నిజం చెప్పు. మరి ఆ అమ్మాయితో కూడా అలాగే ఉండాలనిపించినప్పుడు ఈ అమ్మాయి జీవితాన్ని ఎందుకురా నాశనం చేశారు? వద్దు, చంపేస్తాను. రావద్దు. నేను చేసింది తప్పేమో అనిపిస్తుంది భయ్యా. నచ్చిన అమ్మాయిని దక్కించుకోవడమే ప్రేమ అనుకున్నాను. మీడియా అంతా ఆ ఘటనని తీవ్రంగా ప్రచారం చేస్తుంది. దాన్ని చూసి యూత్ ఆవేశంతో ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడానికి ముందే ఏదైనా చెయ్యి భయ్యా, ఏదైనా చెయ్యి భయ్యా, చెయ్యి భయ్యా, ఏదైనా చెయ్యి భయ్యా, ఏదైనా చెయ్యి భయ్యా. 6 సంవత్సరాల 6 నిమిషాలకు బాయ్ ఫ్రెండ్ రెడీగా ఉన్నాడు. ఆ మాజీ ఏ రూపాయ జేజీ అంటూ అడుక్కుంటూ తిరుగుతా ఉండాలి. ప్రేమపై ఉన్న ఈ కన్ఫ్యూజన్ తొలగించడానికి త్వరగా రావయ్యా. ఏదైనా చెయ్యి భయ్యా. మేము పిహెచ్డి చేయాలనుకుంటున్నాం సార్. వెరీ గుడ్. టాపిక్ ఏమిటి? ప్రేమ. వాట్? ప్రేమ మీద ఎవరు ఇప్పటి వరకు పిహెచ్డి చేయలేదే. ఇప్పుడు జరుగుతున్న సంఘటనలు దృష్టిలో పెట్టుకొని ఈ టాపిక్ పైన రీసెర్చ్ చేయడం చాలా అవసరం సార్. బాలు, భయం వేస్తుందిరా. ప్రేమికులుగా మనం గెలవడం కాదు ప్రియా, ప్రేమని గెలిపించాలి. ప్రేమ గెలవాలంటే యూత్లో ఉన్న కన్ఫ్యూజన్ దూరం చేయాలి. ఒక్కరిద్దరు కాదు, సంవత్సరానికి కొన్ని లక్షల మంది. ఉగ్రవాదం, తీవ్రవాదం, మాఫియా కంటే ప్రేమ అనేది పెద్ద చైన్ కిల్లర్లా తయారైంది.
ఇకపై ప్రేమ విషయంలో పిల్లల్ని కోల్పోయిన తల్లిదండ్రులు, ప్రేమ అనుకునే జీవితాన్ని నాశనం చేసుకుంటున్న యువకులు ఉండకూడదు. ఇప్పుడు ఏం చేద్దాం? మీ థీసిస్లో బలం ఉంటే ఖచ్చితంగా మా యూనివర్సిటీ నుంచి మీకు డాక్టరేట్ ఇస్తాం. స్టార్ట్ చేయండి. చెప్తాను, రా. ఈరోజు ప్రేమ తత్వం మారిందా, రాక్షసత్వం అయ్యిందా, రక్తదాహంతో ఉందా ప్రేమ? పూజించే దైవ రూపం వీడిందా, దయ్యమల్లే మారిందా, హింసలా చెలరేగిందా ప్రేమ? ప్రాణం పోసే స్థితి నుంచి ఘోరం చేసే స్థితిలోకి జారి జడలే విప్పిందా ప్రేమ? క్షేమం అనుదీపం కూలి కామం కష్టంగా మారి లోకం కాల్చేసేస్తోందా ప్రేమ? ప్రేమంటే నిజముగా అర్థం ఏదో వివరించే విశ్వగురువు రావాలి. ప్రేమంటే పీడన కానే కాదు, ఇవ్వడమే ప్రేమ అని చెప్పాలి. మీ ఆయన లివరు, కిడ్నీసు రెండూ చెడిపోయాయమ్మా. 10 లక్షలుంటే గానీ బతికించలేవు. మాది లవ్ మ్యారేజ్ సార్, మాకు ఎవరు సపోర్టు లేదు. సారీ అమ్మా, నేనేం చేయలేను. డబ్బు అరేంజ్ చేసుకుండమ్మా. నా కిడ్నీ లివర్ టెస్ట్ చేయండి డాక్టర్. వాట్? స్వార్థంగా ఆలోచించదురా ప్రేమ, త్యాగానికి ఇంకో పేరేరా ప్రేమ. దేహాన్నే గుడిగా మార్చునురా ప్రేమ, ద్వేషానికి చోటే ఇవ్వదురా ప్రేమ. స్నేహం తానై నీ క్షేమం కోసం బతికే ప్రేమ, విషమే చిమ్మే మోసంగా మారదురా. నీలో చేరి కళ్ళల్లో పున్నమి నింపే ప్రేమ, నిన్నే కాల్చే జ్వాలల్లే రేగదురా. ఈనాడే ప్రేమకు అర్థం తెలిపే చైతన్యం లోకాన్నే చుడుతోంది. ఎదలో ప్రేమను నిద్దురలేపే రవి కిరణం పయనం సాగిస్తోంది. బతికించే ఊపిరితానేరా ప్రేమ, బలి కోసం ఆలోచించదురా ప్రేమ. కనిపించని దైవం ఉనికేరా ప్రేమ, పగబట్టే గుణమే చూపదురా ప్రేమ. ప్రేమంటేనే నేను వీడక నడిపే నమ్మకమేరా, ద్రోహం చేసే నీచానికి లొంగదురా. ప్రేమంటేనే ఈ జన్మే కాదు ఎన్నో జన్మలు నీ నీడల్లే నడిచొచ్చే బంధం రా. ఇదిగో ప్రేమకు ప్రాణం పోసే సంకల్పం జగమంతా నిండింది. ప్రేమించే ప్రేమను ప్రేమగా నిలిపే నిజ ప్రేమే అందరినీ కదిపింది.
ఈ రోజు ఈ ఫంక్షన్లో మీడియా పాల్గొనడానికి, ఈ ప్రోగ్రాం లైవ్ టెలికాస్ట్ కావడానికి కారణం ఒక కొత్త టాపిక్ అయిన ప్రేమ పైన ఒక యువజంట రీసెర్చ్ చేయటం. ప్రేమ పేరుతో కొన్ని వేల మంది బలైపోతుంటే అసలు నిజమైన ప్రేమంటే ఏమిటో ఈనాటి ప్రేమికులకు తెలియజేయాలని వాళ్ళు చేసిన రీసెర్చ్ నిజంగా అద్భుతం, అభినందనీయం. ప్రేమపైన పిహెచ్డీ చేసిన మొట్టమొదటి జంటగా వీళ్ళు చరిత్రలో మిగిలిపోతారు. అవునా? తప్పకుండా. అరే, యూత్ గురించి ఏదో ప్రోగ్రామ్ వస్తుందంటరా, ఛానల్ మార్చు. వీళ్ళకి డాక్టరేట్ ఇచ్చే ముందు వీళ్ళకి ఆలోచన ఎలా కలిగిందో వీళ్ళ ద్వారానే అడిగి తెలుసుకుందాం. లెట్స్ వెల్కమ్ మిస్ ప్రియా. ప్లీజ్ కమ్ ఆన్ టు ద డయాస్. ప్లీజ్ క్యారీ ఆన్. అందరికీ నమస్కారం. ఎవరి ప్రేమైనా అర్థం చేసుకోవడానికి ఒక రోజు, ఒక నెల, ఒక సంవత్సరం పడుతుంది. కానీ మా ప్రేమ అర్థం చేసుకోవడానికి 9 సంవత్సరాలు పట్టింది. ప్రేమ వ్యక్తపరుచుకున్నాక 9 నెలల్లో కాలుజారే ఈ రోజుల్లో 9 సంవత్సరాల వయసులో కలిగే బ్యాడ్ ఫీలింగ్స్ తట్టుకునేలా చేసిన గొప్ప ప్రేమికుడు బాలు. ఈ ప్రేమ ప్రయాణం గురించి బాలు మాట్లాడితేనే బాగుంటుంది. నేనే ఫోన్ చేస్తాను. అన్న ఫోన్ పెట్టి అన్న, టీవీ చూడన్నా ముందు. గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. ఇక్కడ ఉన్న వాళ్ళలో ప్రెజెంట్ ఎంతమంది లవ్లో ఉన్నారో తెలుసుకోవచ్చా? హో, ఐ థింక్ మై క్వశ్చన్ ఈజ్ రాంగ్. ఇక్కడ ఉన్న వాళ్ళలో ఎంతమంది పాస్ట్ లవర్స్ ఉన్నారో చెప్తారా? వావ్, వెరీ గుడ్. చూసారా, ఇక్కడ ఉన్న వాళ్ళు 90% ప్రేమికులున్నారు, కానీ ఫలించిన వాళ్ళు 20% కూడా లేరు. ఓవరాల్గా పాస్ మార్కులు కూడా లేవు. అందుకే ప్రేమ చాలాసార్లు ఫెయిల్ అవుతూ ఉంటుంది. మీడియా అంతా మీ సంచలన వ్యాఖ్యల గురించి ఎదురు చూస్తుంది. చెప్పండి, అసలు ప్రేమపై రీసెర్చ్ చేయాలన్న ఆలోచన మీకు ఎలా వచ్చింది? ప్రేమలో పడి యూత్ అంతా గోల్స్ మర్చిపోతున్నారు. అందుకే ఆ ప్రేమనే మేము గోల్గా పెట్టుకున్నాం. మీకు ఇన్స్పిరేషన్ ఎలా వచ్చింది? మా నాన్న. అవునండి, మా నాన్న లాంటి నాన్న అందరికీ ఉంటే ప్రేమలో పడి బాధపడే వాళ్ళే ఉండరు. ప్రేమ పైన పిహెచ్డీ చేసిన మీరైనా స్నేహానికి ప్రేమకి తేడా చెప్పగలరా? తప్పకుండా. మా రీసెర్చ్ ప్రకారం ఎవరి ప్రేమైనా మొదట్లో స్నేహంతోనే స్టార్ట్ అవుతుంది. ఆ స్నేహంలో స్వార్థం ఉన్నవాళ్ళు, మనసుకు నచ్చని వాళ్ళు స్నేహితులుగా మిగిలిపోతే, స్వార్థం లేని వాళ్ళు, మనసుకు నచ్చిన వాళ్ళు ప్రేమికులుగా మారిపోతారు. అదే స్నేహానికి ప్రేమకి ఉన్నటువంటి డిఫరెన్స్. సూపర్ సార్. ప్రేమకి ఆకర్షణకి కూడా డిఫరెన్స్ చెప్పగలరా? వై నాట్? ఫిజికల్ టచ్ కి సంబంధించిన బ్యాడ్ ఫీలింగ్స్ కంట్రోల్ చేసుకోవడం ప్రేమైతే, ఆ ఫీలింగ్స్ కంట్రోల్ చేసుకోలేకపోవడమే ఆకర్షణ. ఒకే ఒక్క మాటలో చెప్పాలంటే, ఒకరికొకరు మెంటల్ గా దగ్గర కావడం ప్రేమైతే, ఒకరికొకరు ఫిజికల్ గా దగ్గర కావడమే ఆకర్షణ. ప్రేమించిన వాళ్ళు దక్కకపోయినా వాళ్ళ మంచి కోరుకోవడం ప్రేమైతే, దక్కకపోతే నాశనం చేయాలనుకోవడం ఆకర్షణ. ప్రేమించిన ఒక్కరే సర్వస్వం అనుకోవడం ప్రేమైతే, నచ్చిన వాళ్ళందరినీ ప్రేమించాలనుకోవడం ఆకర్షణ. మనసు క్యారెక్టర్ చూసి పుట్టేది ప్రేమైతే, అందం పర్సనాలిటీ చూసి పుట్టేది ఆకర్షణ. ఎక్సలెంట్ సార్. ఈ రోజుతో ప్రేమకు ఆకర్షణకు యూత్ లో కన్ఫ్యూజన్ దూరమైనట్టే. ఇప్పుడు మీరేం సాధించాలనుకుంటున్నారు? ప్రేమించిన అమ్మాయి కోసం తాజ్మహల్ కట్టించినటువంటి షాజహాన్, ప్రేమ కోసం జీవితాల్ని త్యాగం చేసినటువంటి దేవదాసు పార్వతి, రోమియో జూలియట్ ఎలా గొప్ప వాళ్ళయ్యారో, స్నేహం ప్రేమ ఆకర్షణకి కరెక్ట్ నిర్వచనం కనుక్కున్న మొట్టమొదటి జంటగా కొన్ని లక్షల మంది ప్రేమికులకు ఇన్స్పిరేషన్ గా మేము నిలబడతాం. అదే మేము సాధించింది. చివరిగా ఈ రోజు మీరు ప్రేమికులకు ఇచ్చే సందేశం? జీవితంలో సెటిల్ కాకముందు ప్రేమించుకుంటున్న మాకు జీవితాన్ని సెటిల్ చేసుకోవడం చాలా పెద్ద విషయం అనిపించింది. కానీ సెటిల్ అయిన తర్వాత కూడా ప్రేమించుకుంటున్న మాకు ఈరోజు ప్రేమ అనేది చాలా చిన్న విషయం అనిపిస్తుంది. ప్రేమను పేరెంట్స్ ఒప్పుకోకపోతే మనకు గొడవపడాలనిపిస్తుంది. కానీ చదువైపోయాక ఒక్కరోజు నా కొడుకు ఇంకా సెటిల్ అవ్వట్లేదని వాళ్ళు తలెత్తుకోలేక తిరుగుతుంటే, ప్రేమనే మత్తులో మనం సంవత్సరాలు గడిపేస్తున్నాం. ఎదుటి వాళ్ళ కోసం తనంతాను త్యాగం చేసుకునే ప్రేమ ఆనాటిదైతే, తన కోసం ఎదుటి వాళ్ళని నాశనం చేసే ప్రేమ ఈనాటిది. ప్రేమ జీవితంలో ఒక పార్టే, కానీ ప్రేమే జీవితం కాదు. ప్రేమ అనేది వయసులో ఉన్నప్పుడు పుట్టే ఒక ఫీలింగ్ మాత్రమే నిరూపించడానికి మా జీవితాలనే త్యాగం చేశాం. ఆ క్యూట్ ఫీలింగ్ ని మీరు ఎంజాయ్ చేయండి, వద్దని చెప్పడం లేదు. కానీ దాన్ని అడ్డం పెట్టుకుని బెదిరించడం, చావడం, చంపడం చేస్తున్నారు. తప్పు. ప్రేమలో గెలిచినా ఓడిపోయినా ఏదో సాధించినట్లు ఏదో కోల్పోయినట్టు ఫీల్ అవ్వకండి. ప్రేమికులకుండే లక్షణాలన్నీ మా జీవితానుభవం ప్రకారం ఈ బుక్ లో భద్రపరిచాం. దీన్ని ఫాలో అయితే రియల్ లవ్ లో ఉన్నటువంటి ఫ్లేవర్ ని మీరు ఎంజాయ్ చేయొచ్చని నిరూపించాం. దీన్ని యూత్ అంతా గమనించి మీ జీవితాలకు బంగారు బాట వేసుకుంటారని, మరో కొత్త ప్రేమ శతాబ్దాన్ని నిర్మిస్తారని చెప్పేసి ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. విష్ యూ ఆల్ ద బెస్ట్ మై డియర్.
ఎప్పుడూ కాదురా. ప్రేమ అనేది వయసులో కలిగే ఒక ఫీలింగ్ మాత్రమేనని తేల్చేసిన మీ రీసెర్చ్ కి హ్యాట్స్ ఆఫ్ సార్. మీలా ప్రేమ గురించి చెప్పే వాళ్ళుంటే మా అబ్బాయిని కోల్పోయే వాళ్ళమే కాదు సార్, వయసులో పుట్టే ప్రేమ అనే ఆకర్షణలో పడి జీవితాన్నే కోల్పోయాడు సార్. ఆ బుక్కుని దగ్గరుండి ఇంటింటికి నేనే పంచుతాను సార్. ఇకపై ప్రేమలో పడి జీవితాన్ని నాశనం చేసుకునే వాళ్ళు ఎక్కడా కనిపించకూడదు సార్, ఎక్కడా కనిపించకూడదు. మీ బుక్ లో ఉన్న చాప్టర్స్ ని స్కూళ్ళలో కాలేజీలో పాఠంగా చెప్పాలి సార్. రియల్లీ ఫ్యాంటాస్టిక్. థ్యాంక్ యూ సార్. కొన్ని దశాబ్దాలుగా యువతను పీడిస్తున్న ఈ ప్రేమాకర్షణ సమస్యకి పర్మనెంట్ సొల్యూషన్ ఇచ్చిన ఈ యంగ్స్టర్స్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. సార్, దీనిపై మీ ఫీడ్బ్యాక్? ప్రేమపైన పిహెచ్డి ఏమిటా అని నవ్వుకున్నాను, కానీ ఇప్పుడు ఎంతో మందిని ఇన్స్పైర్ చేస్తున్న వీళ్ళ ఆలోచన చూసి నేను చాలా గర్వపడుతున్నాను. వి విష్ వెరీ సక్సెస్ఫుల్ ఫ్యూచర్. ఈ బుక్ చదివి ఇన్స్పైర్ అయ్యాం. ఈ రోజు పబ్లిక్ రెస్పాన్స్ చూశాక ఈ బుక్ లో ఉన్న చాప్టర్స్ ని మా యూనివర్సిటీలో ఒక సబ్జెక్టుగా చేయాలని నిర్ణయించుకున్నాం.